మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారిని దేవుడు మిమ్మల్ని ఈ ఉపదేశము ద్వారా సంపూర్ణంగా మీ ఆధ్యాత్మికతను బలపరిచి ప్రభు రాకడకు సిద్ధపరచునుగాక. మీ అందరికి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ ది అపోస్తలుకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న వర్తమానాలన్నింటినీ కూడా సమయాన్ని హెచ్చించి మీరు వినాలని మరి నేను ప్రేమపూర్వకంగా ఈ మాటను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని రాకడకు చాలా దగ్గరగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. దయచేసి రక్షణను, ఆత్మీయతను నిర్లక్ష్యము చేయకుండా దేవుని మాట ఏదైతే ఈ చివరి దినాల్లో మీకు బయలుపరుస్తుందో ఆ రీతిగా మీరు ఉండాలని, ఆ రీతిగా మీరు ఉండేటట్లు మీకు విషయాన్ని తెలియజేసేది వాక్యం ఒక్కటే. గనుక ఆ వాక్యం ఏం చెప్తుందనేది మీరు చాలా జాగ్రత్తగా గ్రహించి మీరు దేవుని రాకడకు, ఆయన వచ్చేంత వరకు ఈ భూమి మీద మీరు ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, ఆయుష్కరంగా ఉన్నతమైన అభివృద్ధి నా దేవుడు మీకు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆ యూట్యూబ్లో షార్ట్స్, ఆ రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుని బిడ్డలు ప్రసంగాలు వినటం మానేశారు. దయచేసి దేన్ని దాన్నిగా చూడాలి. ఆ యూట్యూబ్లో షార్ట్స్లో ఉన్న 2 మాటలు విని మీరు అక్కడితో ఉండకూడదు. వాక్యము సంపూర్ణ సిద్ధిలోకి తీసుకొని వెళ్తుంది ఒక మనిషిని. ఆ సంపూర్ణ సిద్ధిలోకి మీరు వెళ్ళాలి అంటే దయచేసి వాక్యాలని శ్రద్ధగా మీరు వింటూ నేర్చుకోవాలి. యేసు ప్రభు కొండ మీద కూర్చున్నప్పుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు వాక్యం చెప్తా ఉంటే ప్రజలు కదలకుండా విన్నారంట. వెంటనే ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత కదలకుండా శ్రద్ధగా ఆ వాక్యం విన్న వాళ్ళకు ఒక లోటు వచ్చింది. దాన్ని తీర్చేశాడు యేసయ్య. దేవుడు ఎవరి లోటులో తీరుస్తాడో తెలుసా? ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో, ఆ వాక్యం శ్రద్ధగా విని ఆసక్తి కలిగి ఉంటున్న వారి లోట్లన్నిటినీ కూడా నా దేవుడు తీరుస్తాడు. మరియాకి యేసు ప్రభు బోధ అంటేనే చాలా ప్రాణం. ఆయన ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటే మౌనంగా పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు బోధ వింటూ ఉండిద్ది అన్నమాట. ఆలోచించండి. మరి ఆమెకు దేవుడేమిచ్చాడు? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నగారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత మార్త అవిశ్వాసాన్ని కనపరుస్తుంది. కానీ మరియలో ఉన్న ఆ విశ్వసనీయత అర్థమవుతుందా? వాక్యం పట్ల ఆమెకున్న ఆపేక్ష యేసు ప్రభు చచ్చిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించేటట్లుగా మార్చబడింది. ఈ విధంగా నేను ఎన్నో విషయాలు నేను మీకు చెప్పగలను. ఒక రోజున పౌలు కొరింథీయులకి మరి ఒక రాత్రిపూట ఒక మేడగదిలో కూర్చున్నారండి. ఆ రోజు రాత్రంతా వాక్యం విస్తారంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూర్చొని వింటున్నారు. కూర్చొని విన్నవారు సజీవంగా ఉన్నారు. అయితే ఐతుకు అనేవాడు నిద్రపోతూ ఉన్నాడు. వాడు కిందపడి చనిపోయిందని రాసిపెట్టింది. దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే ఆత్మీయంగా వాళ్ళు చనిపోతారు. ఐతుకు చనిపోయాడు అక్కడ. మళ్ళా దైవజనుడు ప్రార్థన చేసి బ్రతికించాడు. నేను ఈ విషయాలు ఎన్నైనా మీకు చెప్పగలను. దయచేసి ఈ ది అపోస్తలుకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న వర్తమానాలన్నింటినీ కూడా శ్రద్ధగా, అమ్మో గంట ఉంది, గంటన్నర ఉంది, 50 నిమిషాలు ఉంది అని మీరు అశ్రద్ధ చేయొద్దు. సమయాన్ని హెచ్చించి మీరు ఖాళీగా ఉన్నప్పుడు బ్లూటూత్లో పెట్టుకొని, స్పీకర్లో పెట్టుకొని, టీవీలో పెట్టుకొని మీరు వర్తమానాలు విని మీరు వినండి. నిశ్చయముగా ఈ బోధ ద్వారా మీరు సంపూర్ణ సిద్ధిని పొందుతారని నేను రూఢిగా ఈ మాటని తెలియపరుస్తున్నాను. మరి చూడండి, ఈరోజు ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు చదివి ఆ వాక్య భాగంలో ఉన్న ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువు కూడా నాకు ప్రేరేపించాడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం. మీరు ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 1, 2, 3, 4, 5 ఈ 4 వచనాలు మీరు చదవండి. ఈ 4 వచనాలు మీరు చదివితే ఇశ్రాయేలీయులకి గతములో వరుసగా మొట్టమొదట దావీదు మహారాజు ఏలుబడి చేశాడు.
దావీదు మహారాజు తర్వాత దావీదు కొడుకైన సొలొమోను ఏలుబడి చేశాడు. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కొడుకైన రెహబాము ఏలుబడి చేశాడు. రెహబాము చనిపోయిన తర్వాత రెహబాము కొడుకైన అబీయా ఏలుబడి చేశాడు. అబీయా ఏలుబడి చేసిన తర్వాత ఆయన చనిపోగానే అబీయా కొడుకైన ఆసా ఏలుబడి చేశాడు. అయితే మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఈ ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని లేఖనాలు ఏం చెప్తున్నాయి తెలుసా? రెహబాము ఏలుబడి చేసిన దినాల్లో ప్రజలు నెమ్మదిగా ఉన్నట్లు రాయలేదు. రెండోది, సొలొమోను ఏలుబడి చేసినప్పుడు ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ మధ్యలో తన అనుభవాన్ని, ఆధ్యాత్మికతను, ఏలుబడిలో కొన్ని మార్పులు, లౌకికత్వాన్ని కలుపుకోగానే సొలొమోను ఏలుబడిలో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. రెహబాము ఏలుబడిలో కూడా ప్రజలు ఇంకా మరింతగా ఇబ్బంది పడ్డారు. అబీయా ఏలుబడిలో కూడా ప్రజలు మరింతగా ఇబ్బంది పడ్డారు. మీరు చరిత్రను చెప్తున్నాను, మీరు గమనించండి. బైబిల్ స్టడీలో కాస్త మీకు ఈ విషయాలు తెలియపరచాలని నేను ఈ మాటలు తెలియపరుస్తున్నాను. అయితే మీకు రెఫరెన్స్లు ఏం చూపించను, చరిత్ర మీరు తర్వాత అధ్యాయాలు చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. ఇజ్రాయేలుల్ని దావీదు ఏలుబడి చేసేటప్పుడు చాలా ఉన్నతంగా ఏలుబడి చేశాడు. ప్రజలకి ఏ కష్టం రాకుండా, ప్రజలకి ఏ సమస్య రాకుండా, ప్రజలకి వెనువెంటనే ఉన్న ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక మంచి నాయకుడిలాగా, ప్రజల కష్టాలన్నింటినీ ఎరిగిన వాడై హెబ్రోన్లో ఉండి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయుల్ని ఏలుబడి చేశాడండి. అసలు దావీదు మహారాజు చేసిన ఏలుబడిలో ప్రజలు ఎంత సంక్షేమంగా ఉన్నారో దేవుడే సాక్ష్యం చెప్పాడు, ప్రజలు కూడా సాక్ష్యం చెప్పారు. అయితే దావీదు ఎంతైతే ప్రజల్ని ఏలుబడి చేసి దేశాన్ని ప్రశాంతంగా, నెమ్మదిగా, ఒక మంచి ఆహ్లాదకరంగా వారికి కావలసిన ప్రతి అనుభవాలు చూసుకుంటూ, ప్రతి సమస్యల్ని గుర్తుపట్టి, వారికి అన్ని విషయాల్లో ఒక మంచి నాయకుడిగా దావీదు పనిచేశాడు ఇజ్రాయేలులకి. అయితే దావీదు ఎప్పుడైతే చనిపోయాడో, దావీదు చేసిన అనుభవాన్ని దావీదు కొడుకైన సొలొమోను కొద్ది కాలం చేశాడు. మరలా ఆ మధ్యలో సొలొమోను పరిపాలన కొన్ని మార్పులు చేకూర్చబడ్డాయి. వెనువెంటనే ప్రజలు ఇబ్బంది పడటం ప్రారంభించారు. మరలా సొలొమోను చనిపోయిన తర్వాత మంచి రోజులు వస్తాయి, సొలొమోను తర్వాత వచ్చే రాజులు మంచి రోజులు వస్తాయని ఆశపడ్డారు. అయితే సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు, సొలొమోను కొడుకు. రెహబాము మరింత కఠినంగా ప్రజల్ని ఏలుబడి చేయటం ప్రారంభించినాడు. అప్పటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు మనకి రాజు ఉన్నా కానీ లేకుండా ఉన్నట్లుంది. మన పరిస్థితులను చిన్న భిన్నంగా మార్చేస్తున్నారు అని చాలా బలహీన పడుతున్నారు, కృంగిపోతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, చనిపోతున్నారు ప్రజలు. మరలా మనకి శ్రేష్టమైన రాజు వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటే రెహబాము కొడుకైన అబీయా రాజయ్యాడు. అబీయా రాజైన తర్వాత రెహబాము కంటే సొలొమోను కంటే నీచంగా ప్రజల్ని ఏలుబడి చేయటం ప్రారంభించినాడు. అప్పుడు ఇశ్రాయేలు ఎలా తయారయ్యారో తెలుసా? చావు బ్రతుకుల మధ్య ఏలుబడి, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారండి ఇశ్రాయేలీయులు. అట్లాంటి పరిస్థితులను ఆకాశమందున్న దేవుడు చూశాడు. అయితే అబీయా తర్వాత అబీయా కొడుకు ఆసా రాజయ్యాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆసా రాజయ్యాడో ఆ దేశంలో నెమ్మది కలిగింది. అందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అనండి. ఈ వాక్యం వింటున్న ఈరోజు రాత్రి నీకు, నీ కుటుంబానికి, నీ మనస్సుకు నా దేవుడు నెమ్మది కలిగించునుగాక. ఈరోజు చూడండి, ఒక మనిషి ఎంత భక్తి చేస్తున్నా నెమ్మదిగా ఉండలేకపోతున్నాడండి. పడుకుంటున్నాడనే పేరే కానీ వాస్తవం కూడా నెమ్మది లేదు. తింటున్నారనే అనుభవం కానీ తింటున్నోడికి నెమ్మది లేదు, ఉద్యోగం చేసుకున్నోడికి నెమ్మది లేదు, రూపాయి సంపాదించేవాడికి నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. ఇది లేదు అని అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది నెమ్మది లేదు, ఆరోగ్యం ఉంది కానీ నెమ్మది లేదు. ఏదో ఒక విషయంలో ఈ రోజున కుటుంబంలో నెమ్మది లేని తనం. అంటే ఈ రోజున 4 కుటుంబంలో ఉంటే ఆ 4 మనస్సాక్షులు ఒకేలా లేకపోతే ఆ ఇంట్లో ఏం నెమ్మది ఉంటుంది?
ఒక వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు, కష్టానికి తగిన అనుభవం ప్రతిఫలం రాబడి ఆ వ్యక్తి పొందుకోకపోతే ఆ వ్యక్తి ఏమి నెమ్మదిగా ఉంటాడు? ఆలోచించండి ఒకసారి. ఈ రోజున సేవలో ఒక సేవకుడు కూడా నెమ్మది లేదండి. ఎందుకు అంటే సేవ చేస్తున్నాడు అంతే. ఆ సేవలో అతను కోరుకున్న అనుభూతి ఆ సేవల పరిచర్లో చూడకపోతే ఆ సేవకుడు ఏ నెమ్మదిగా ఉంటాడు? పిల్లలు కలిగిన తల్లిదండ్రులకి నెమ్మది లేదు, పెళ్లి చేసుకున్న భర్తకి నెమ్మది లేదు, భార్యకి నెమ్మది లేదు. అన్నీ ఉన్నా కానీ ఈ రోజున చాలామందికి బ్రతుకుచున్నారనే పేరే కానీ నెమ్మది లేదు. ఇప్పుడు చూడండి, మాకు నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు, మేము చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాము అని ఇజ్రాయేలుల బాధను దేవుడు చూసి వాళ్ళందరి కొరకు ఆశాను పుట్టించాడండి దేవుడు. ఆమేన్. చూడండి, ఈ రోజున ఒక వ్యక్తి పుట్టాడు అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఉద్భవింపజేశాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దైవజనుడైన పౌలు అంటాడు, ఒకప్పుడు నేను భయంకరమైన వ్యక్తిని, హానికరుణ్ణి, బలహీనుణ్ణి, కామాతురత కలిగిన వాడును. అయితే ఇప్పుడు నేను దైవజనుణ్ణి. కానీ ఒక విషయం నేను చెప్పగలను, జగత్తు పునాది వేయక మునిపే మా అమ్మగారి గర్భంలో నన్ను ఆయన ఒక ఉద్దేశం పూర్వకం నన్ను ఆయన నియమించుకున్నాడు. అయితే వాస్తవాన్ని, ప్రేమను, ఆయనను ఎరిగేందుకు నాకు ఇంత సమయం పట్టింది. ఆమేన్. ఈ రోజున రోడ్డు మీద నడుక్కునేవాడు కూడా వాడు అడుక్కోవాలని తల్లి గర్భంలో పెట్టలేదండి యేసయ్య. అనారోగ్యంతో హాస్పిటల్లో ఒకడు ఉన్నాడు, వాడిని దేవుడు తన తల్లి గర్భంలో వీడు అనారోగ్యంతో సావాలని పెట్టలేదు. ఒక్కొక్కరిని ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు మనల్ని తల్లి గర్భంలో మనల్ని రూపించుకున్నాడు. ఆలోచించండి. అయితే ఆ ఉద్దేశం ఈ రోజున జనాలు కనుగొనలేకపోవటం వల్ల వేరే అనుభవాలు చిక్కుకుంటున్నారు, జీవితాల్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. దావీదు తర్వాత సొలొమోను ఎందుకు పుట్టాడు? ఆ బాధ్యతను మర్చిపోయినాడు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ సొలొమోను గారు కొడుకు రెహబాము ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టించాడు దేవుడు? ఆ బాధ్యతను మర్చిపోయినాడు, వేరే విధంగా తయారైపోయాడు. రెహబాము తర్వాత వాళ్ళ కొడుకు అబియా ఎందుకు పుట్టాడు? వాళ్ళ అనుభవాలు మర్చిపోయారు, ఆ బాధ్యతను మర్చిపోయారు, చుట్టూ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆలోచించండి. అయితే అబియాకు పుట్టిన రెహబాము మాత్రం అతను పుట్టిన ఉద్దేశాన్ని మాత్రం గుర్తుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఆసా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వైద్యుడు అని. వైద్యుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ఆసాకి చెప్పే కదా. అసలు మనం ఏమైపోతాం? ఈ రాజుల పరిపాలన చూసి మనం సావు బ్రతుకుల మధ్యలో ఉన్నామని ఇజ్రాయిల్ కొట్టుమిట్లాడుతున్నారన్నా కదా. సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న ఇజ్రాయేలుని బ్రతికించుటకు పుట్టిన వాడే ఈ ఆశ. అందుకని ఆ విధంగా వచ్చిందండి వైద్యుడు అని పేరు. బలహీనంగా ఉన్న ఇజ్రాయేలుని బలపరచుటకు పుట్టినవాడు ఈ ఆశ. హల్లెలూయా. సంసోనును దేవుడు ఏ ఉద్దేశంతో పుట్టించాడు? ఫిలిష్తీయుల చేతుల్లో ఉన్న దేవుని బిడ్డలను విడిపించడానికి సంసోనుడు పుట్టించాడు. కానీ సంసోను ఏం చేశాడు? అది మర్చిపోయాడు. ఉపయోగం లేని సహవాసాల ద్వారా, ఉపయోగం లేని అనుభవాల ద్వారా జీవితాన్ని పాడు చేసుకొని, ప్రతిష్టతను పాడు చేసుకొని, చరిత్రలోకి ఎక్కవలసిన సంసోను చరిత్రహీనుడైపోయాడు. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలు మీ అందరికీ ఒక మనవి, దయచేసి నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశాన్ని నువ్వు బాగా గుర్తుపట్టి దానిని నువ్వు జరిగించుదురుగాక. నిశ్చయముగా నీ ఇల్లు దాన్ని జరిగించుదురుగాక అని యేసు నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇజ్రాయేలులు ఎదురు చూసిన చూపులకి దేవుడు నిరీక్షణను నిజం చేశాడండి. ఎప్పుడైతే అబియా తర్వాత వాళ్ళ కొడుకైన ఆసా రాజయ్యాడో దేశం మొత్తం నెమ్మదిగా ఉంది. హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే, ఈ రోజున నీ హృదయం నెమ్మదిగా ఉండాలంటే, ఈరోజు రాత్రి నువ్వు దేవుని ఆశగా ఉన్న ఆశలా నువ్వు బ్రతుకుదువుగాక. ఆశలో ఉన్న అనుభవాలు చెప్పే ముందు ఇజ్రాయేలీయులు అసలు అంతకుముందు ఏ పరిస్థితులు అనుభవించారో చెప్తున్నాను, మీరు గమనించండి.
దావీదు మహారాజు ఇజ్రాయేలుని చాలా ఘనంగా 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. 40 సంవత్సరాలు ఏలుబడి చేసిన తర్వాత సొలొమోను కూడా అన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడు, కానీ దావీదులాగా చేయలేకపోయాడు. సొలొమోను తర్వాత రెహబాము కూడా ఏలుబడి చేశాడు, అయితే అతడు కూడా అన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అబీయా కూడా ఒక 3 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అయితే వీళ్ళ నలుగురు కంటే ఎక్కువ సంవత్సరాలు 41 సంవత్సరాలు ఆసా ఏలుబడి చేశాడండి. అంటే దావీదు మహారాజు కంటే ఇజ్రాయేలీయుల్ని 41 సంవత్సరాలు ఏలుబడి చేశాడు ఈ ఆసా. చూడండి ఎంత మరి దావీదు కంటే మించిపోయిన ఏలుబడి ఆసా చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే రెహబాము కాలంలో, అబీయా కాలంలో, సొలొమోను కాలంలో ఇబ్బంది పడ్డారో, ఆ ఇబ్బంది పడుతున్న కారణాలు చేత ఇజ్రాయేలులు చావు బ్రతుకుల మధ్యలో ఉంటే ఆసా రాజయ్యాడు, వాళ్ళందరినీ బ్రతికించాడు. దేశానికి నెమ్మది కలిగింది, దేశానికి వనరులు కలిగాయి, దేశం సంతోషించింది. ఇజ్రాయేలులు మొత్తం కూడా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయి వారి అనుభవాల్లో ఉన్నతమైన స్థాయికి ఎక్కగలిగి నడిపించగలిగిన అనుభూతికి వచ్చారు. దానికి గల కారణమైన వ్యక్తి ఆసా ఒక్కడే. హల్లెలూయా. అయితే గతంలో ఇజ్రాయేలులు అందరూ కూడా ఆ విధంగా నాశనం అయిపోవటానికి గల కారణం ఎవరు అంటే గనక ముగ్గురు వ్యక్తులు. ఒకటి సొలొమోను. సొలొమోను గురించి మీకు బాగా తెలుసు. సొలొమోను ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడే ఆశీర్వదించినాడు. సొలొమోను, నీకున్న జ్ఞానం నీలాంటి వాడు పుట్టడు, రాబో తరంలో పుట్టబోడు. సొలొమోను అంటేనే మహాజ్ఞాని. అట్లాంటి మహాజ్ఞాని దేవుడికి ఏం చేశాడో తెలిసిన, శృంగారపు దేవాలయాన్ని కట్టి ఆ శృంగారపు దేవాలయంలో ఇత్తడి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే సొలొమోనుకు సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. దావీదు అంతకాలం దేవునిలో ఉన్న దావీదికి ప్రత్యక్షం అవ్వలేదండి దేవుడు. అసలు ఉన్నపాటున దేవుడు దావీదికి ఏనాడు ప్రత్యక్షం అవ్వలేదు. దేవుడు దావీదుతో మాట్లాడాలనుకుంటే నాతాను ద్వారానో, అబ్యాతారు ద్వారానో, ఏఫోదు ద్వారానో, ప్రవక్తల ద్వారానో, సమూయేలు ప్రవక్త ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ ఏ రోజు కూడా దావీదుకి దేవుడు సరాసరిగా ప్రత్యక్షం అవ్వలేదు. కానీ ఇతని కుమారుడిని సొలొమోనుకు మాత్రం దేవుడు సరాసరిగా ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. అంత ఉన్నతమైన స్థాయిని పొందుకున్నాడండి సొలొమోను. శృంగారపు దేవాలయం కట్టించిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఏలుబడి చేశాడు. తర్వాత ఈ జ్ఞానం అతన్ని ఏ విధంగా తీసుకెళ్ళిందో చూడండి. మెలెకు అనే ఒక దేవత ఈ శృంగారపు దేవాలయాన్ని ఏ విధంగా అయితే ఘనంగా కట్టాడో దేవునికి, అదే చేతులతో మెలెకు అనే దేవత నిలబెట్టి ఆ మెలెకు దేవతకు కూడా ఒక ఉన్నతమైన మందిరాన్ని కట్టాడండి ఈ సొలొమోను. అంటే చూడండి, అసలు ఎక్కడైతే దేవునికి మందిరం కట్టబడిందో అదే ప్రాంతంలో ఒక విగ్రహారాధనకు పునాది వేసింది ఎవరయ్యా అంటే ఇదే సొలొమోను. ఒక అన్య సాంప్రదాయాలు ప్రారంభించేందుకు పునాది రాయేసింది ఎవరయ్యా అంటే ఇదే సొలొమోను. అప్పటి వరకు ఆ ప్రాంతంలో అసలు అన్య అనుభవాలు లేవండి, విగ్రహారాధన లేవు. ప్రారంభంలో బాగానే ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్న తర్వాత సొలొమోను ఏమయ్యాడు తెలుసా? దేవతా స్తంభాలను నిలబెట్టి వాటికి కూడా మందిరాన్ని కట్టడం. అర్థమవుతుందా? భయంకరంగా త్రాగటం, భయంకరంగా వ్యభిచారం చేయటం. ఒక్కొక్క పాయింట్లో ఒక వచనం చూపిస్తాను, మీకు గమనించండి. ఏం చెప్పాను? అసలు ఇజ్రాయేలులు ఆ విధంగా నెమ్మది లేకుండా ఉండటానికి గల కారణం ఏంటి అంటే సొలొమోను చేసిన ప్రవర్తన. సొలొమోను ఏంటి? పద్దాల కామాతృత తీర్చుకోవటం, తాగటం కామాతృత తీర్చుకోవటం. బైబిల్లో ఒక మాట ఏముంది తెలుసా? కామాతృత కలిగిన వారు, అర్థమవుతుందా, పద్దాల త్రాగుడికి కలిగిన వాళ్ళు మతి చెడిపోద్దని రాసిపెట్టింది బైబిల్. చూడండి, మీరు ఒకసారి హోషేయ గ్రంథం, యెషయా కాదు, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఈ 4:11లో చూడండి, కామాతృత, రెండోది ద్రాక్షరసం పుచ్చుకోవటం, అదేవిధంగా మత్తు పుచ్చుకోవటం.
ఎవరైతే వ్యభిచారానికి, జారత్వానికి, కామాతురత కలిగి ఉంటారో, రెండోది ఎవరైతే మందుకు బానిసలుగా ఉంటారో వాళ్ళ మతి చెడిపోద్దండి. ఈరోజు చూడండి, కుటుంబం నాశనం అయిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నెమ్మది లేకుండా. నేను ఇందాక చెప్పినాను కదా, ఇజ్రాయేలీలు నాశనం అయిపోవటానికి వారికి నెమ్మది లేకపోవడం గల కారణం ఏంటి? ఒకటి సొలొమోను. సొలొమోన్ అనే మాటకు అర్థం ఏంటంటే కామాతురత. అర్థమవుతుందా? జ్ఞానం ఎక్కువైపోయి విచ్చలవిడిగా తాగటం, విచ్చలవిడిగా తాగటం. విచ్చలవిడిగా ఎవరైతే తాగుతారో, విచ్చలవిడిగా ఎవరైతే కామాతురత కలిగి, విచ్చలవిడి అంటే మళ్ళీ దాంట్లో కొద్దిగా పెద్దగా ఏం లేదండి. ఎవరైతే కామాతురత అనే ఆపేక్షను తీర్చుకుంటూ భయంకరంగా త్రాగుడు బానిస కలిగి ఉంటారో, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళకి మతి పనిచేయదు. కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అర్థమవుతుంది, మేము మతి కలిగిన వాళ్ళం, అన్నీ నాకే తెలుసు. ఒకడు తాగేటప్పుడు వచ్చిన మాటలు అర్థమవుతుందా? తాగకుండా ఉన్నప్పుడు రావు. అందుకే చూడండి, కొంతమంది అంటారు తాగితే నిజాలు మాట్లాడతారు. నిజాలు కాదు నా, మతి లేని మాటలు అవన్నీ కూడా. అర్థమవుతుందా? తాగితే నిజాలు బయటకు వస్తాయి, కుటుంబంలో విషయాలు బయటకు వస్తాయి. అర్థమవుతుంది? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు లోకానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. తాగితే మాట్లాడే మాటలు మతి లేని మాటలు. రెండోది, తాగినోడు ఎప్పుడు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తాడు. అంటే తాగుతున్నప్పుడే మతి లేకుండా ప్రవర్తించడం కాదు, ఒకడికి త్రాగుడు అలవాటు ఉందా, ఒకడికి కామాతురత అలవాటు ఉందా, వాళ్ళు మతి చెడిన వారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విధంగా కుటుంబంలో ఉంటాడు, మతి చెడిపోయిన ఆ వ్యక్తి వల్ల ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు. ఆ కుటుంబంలో ఉద్యోగం ఉన్నా, ఆ కుటుంబంలో పిల్లలున్నా, వ్యాపారం ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. ఎందుకంటే ఆ ఇంట్లో త్రాగుబోతున్న ఇంట్లో అర్థమవుతున్న నెమ్మది ఉండదండి. కామాతురత కలిగి ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. వ్యభిచారం చేస్తూ ఎంతమంది అయితే ఉంటారో ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. జారత్వం చేస్తూ ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో మిగతా వాళ్ళందరికీ నెమ్మది ఉండదు. ఆ ఒక్క కామాతురత కలిగిన ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నెమ్మది ఉండదు. ఒక్కడు తాగుతాడు ఇంటికి, ఆ ఒక్కడు వాళ్ళ భార్యకి నెమ్మది ఉండదు, పిల్లలకి నెమ్మది ఉండదు, ఇంటికి నెమ్మది ఉండదు. మతి చెడిపోయిన వాళ్ళండి వీళ్ళందరూ కూడా. పెద్ద తెలివిగలను అనుకుంటారు. ఈ సొలొమోను తెలివి కలిగిన వాడిగానే దేవుడు ఆశీర్వదించాడు. ఆఖరికి ఏమైపోయాడు? మతి చెడిపోయి కామాతురత కలిగిన వాడుగా తయారైపోయాడు. ఈరోజు దేవుడు నేను ప్రారంభంలో ఉన్నతంగానే ఆశీర్వదించాడు. రాను రాను నీ తెలివితేటలు ఏమైపోతుంది అంటే అర్థమవుతుందా? మతి లేని వ్యక్తిగా తయారైపోయినావు, మతి లేని మనిషిగా తయారైపోయినావు. నువ్వు మతి లేని మాటలు, మతి లేని ప్రవర్తన, ప్రారంభంలో అనుభవాన్ని మొత్తం కోల్పోవటం అన్నమాట. దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆర్థికాన్ని, అర్థమవుతుందా, ఇవన్నీ పోగొట్టుకోవటం వల్ల ఆ కుటుంబానికి నెమ్మది లేదు. నేను వివరణ ఇస్తున్నాను చూడండి. ఇజ్రాయేలీయులకి నెమ్మది లేకపోవడం గల కారణం ఒకటి ఈ కామాతురత. అంటే ఆ ఆ ఇజ్రాయేలుని ఏలుబడి చేసేది ఎవరు? వారికి అర్థమవుతుందా? ఈ రాజులు. ఇప్పుడు నీ ఇంటి నిలబడి చేసేది ఎవరు? నువ్వే కదా. కాబట్టి ఆ రాజు ప్లేస్లో నువ్వు తీసుకో, ఇజ్రాయేలు ప్లేస్లో నీ కుటుంబం ఊహించుకో. జాగ్రత్తగా విను దేవుని వాక్యాన్ని. అర్థమవుతుందా? రెండోది, ఇజ్రాయేలీయులు నాశనం అయిపోవటానికి గల కారణం ఎవరయ్యా అంటే కనుక రెహబాము అనే దగ్గరకు వచ్చేసరికి, రెహబాము ఎప్పుడైతే సొలొమోను తర్వాత రాజు అయ్యాడో, రెహబాము దగ్గరకు వచ్చేసరికి మీరేం రాసుకో తెలిసిన, దేవునికి మాత్రం మనసులో చోటు ఇవ్వలేదండి రెహబాము. సొలొమోను ప్రారంభంలో కొద్దిగా ఏలుబడి చేస్తే, ఆ రెహబాము ఏలుబడి చూసినప్పుడు పెద్దలందరూ రెహబాము దగ్గర పోయి అడుగుతున్నారు, మీ నాన్నగారు కాస్త కొద్దిగా బాగానే ఏలుబడి చేశారు, మీ తాతగారు కూడా బాగానే ఏలుబడి చేశారు అని, మీరు కాస్త మరింత సులువుగా మమ్మల్ని ఏలుబడి చేయండి, మా మీద భారాలు మోపమాకండి, మా అమ్మను ఇంకా బలహీనపరచమాకండి అని అంటే, రెహబాము ఏం చేశాడు తెలిసిందండి, తన ప్రజలకి ఏది మంచో ఏది చెడో చెప్పటం కోసం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్నేహితుల ఆలోచన తీసుకొని దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని ఆలోచనలకు చోటు ఇవ్వకుండా తన ప్రజల్ని ఇంకా కఠినంగా ఏలుబడి చేసినాడండి, కఠినంగా కృంగదీసినాడు.
దేవునికి చోటు ఇవ్వలేదు రెహబాము. అన్నిటికీ చోటు ఇచ్చినాడు కానీ దేవునికి చోటు ఇవ్వలేదు. ఒకసారి యాజకులు ఒక చోటకి వెళ్ళి బలి అర్పిస్తూ ఉంటే అక్కడ దాకా పోవటం ఎందుకు మీరని అతనే మనుషులను తయారు చేసి యాజకుల బట్టలో అతనికి వేసి, లేవీల బట్టలో కొందరికి వేసి, మీరు ఇక్కడ బలిపీఠం కట్టండి, మీరు ప్రారంభించండి. అంటే చూడండి, దేవుని ఏర్పాటులో ఉన్న యాజకులు కాదు వాళ్ళు, దేవుని ఏర్పాటులో ఉన్న లేవీలు కాదు, దేవుని చూపించిన స్థలం కూడా కాదు ఆ స్థలం. ఇప్పుడు దేవుని చిత్తము కాని సేవకులు నిలబెట్టాడు, దేవుని చిత్తము కాని బలిపీఠం నిలబెట్టినాడు, దేవుని చిత్తము కాని విరోధమైన పనులు జరిగించడం ప్రారంభించినాడు రెహబాము. ఆలోచించండి, ఎవరైతే దేవునికి మనసులో చోటివ్వరో వాళ్ళు భ్రష్టులైపోతారండి. దేవుడు ఆ భ్రష్టులుగా మార్చడు కానీ వాళ్ళంతటి వాళ్ళే భ్రష్టులైపోతారు. మీరు ఒకసారి రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. అక్కడ చూడండి, వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. నేనేమంటానంటే, దేవుడేం భ్రష్ట మనసుకి ఏం అప్పగించడు, కాకపోతే ఆ విధంగా తయారైపోతారు. ఎందుకంటే ఎవరిని మరింగుదనా అని ఎదురు చూస్తూ ఉన్నాడు సాతాను గాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి చోటు ఇవ్వవో, ఉపయోగం లేని అన్నిటినీ నువ్వు చోటిస్తావు నీ జీవితంలో, వాళ్ళందరూ వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఆ బలహీనతలన్నీ నీ శరీరంలో జ్వరబడి నిన్ను నాశనం చేస్తారు. అప్పుడు ఇంకా కఠినంగా తయారైపోతావు. రెహబాము తన ప్రజల్ని కఠినంగా ఏలుబడి చేశాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? నేను మరలా రిపీట్ చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు నెమ్మదిగా లేకపోవడం గల కారణం ఒకటి, ఆ ఏలుబడి చేస్తున్న సొలొమోను భయంకరమైన కామాతృత కలిగిన వాడు, భయంకరమైన త్రాగుడు కలిగిన వాడు. రెండోది రెహబాము, అంటే రెహబాము మనసులో చోటు ఇవ్వలేదు. ఎప్పుడైతే మనం దేవునికి మన మనసులో చోటు ఇవ్వమో అప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, అప్పుడు ఆ మనిషికి నెమ్మది ఉండదు. అర్థమవుతుందా? మూడోది మీరు గమనించండి, రెహబాము కొడుకు అబీయా ద్వారా ఆ దేశానికి నెమ్మది లేదు. అబీయా ద్వారా ఎందుకు నెమ్మది లేదు అంటే, అబీయా ప్రజల్లో కాస్త బాగానే ఉంటున్నాడు అనుకునే లోపు అబీయాకి ఒక భార్య వచ్చింది. ఆమె పేరు ఏం పేరు అంటే మయాక. అబీయా ఎప్పుడైతే మయాక అనే భార్యను పెళ్లి చేసుకున్నాడో ఏమేం చేసింది తెలిసిన? అసహ్యమైన ఒక విగ్రహాన్ని నిలిపిందండి. ఈ అబీయానేమో మాట్లాడే ప్రతిసారి ఏం చెప్తాడో తెలుసా? ప్రజల్లో మా తాతయ్య అయిన దావీదు ఎంత ఘనుడు తెలుసా, మా నాన్న సొలొమోను ఎంత ఘనుడు తెలుసా, మా నాన్న రెహబాము ఎంత ఘనుడు తెలుసా. ఆలోచించండి, అబీయాకున్న అనుభవం తెలిసిన, ఇతని చరిత్ర మొత్తం చెప్పుకునే విషయంలో ఘనంగా ఉంటాడు. బయట ఉన్న పరిస్థితులు మొత్తం కూడా ఘనంగా ఎంచుకునేవాడు అబీయా. ఆలోచించండి, అసలు ఇతని రాజ్య పరిపాలన గురించి, ఇతని వెనకాలన్న కుటుంబాన్ని గురించి అన్ని విషయాల్లో గొప్పలు చెప్పుకునే అబీయా ఇంట్లో ఏం జరుగుతుందో మాత్రం గుర్తుపట్టలేకపోయినాడు. మంద దృష్టి కలిగిన అబీయా అని మీరు రాసుకోవాలి. మీరు ఒకసారి చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. ఒక అసహ్యమైన విగ్రహాన్ని నిలబెట్టిందండి, అసహ్యమైన విగ్రహాన్ని నిలబెట్టింది. ఈ అబీయాకు ఉన్న అలవాటు ఏం తెలిసిన, ఏదన్నా రాజు ఏదన్నా ఒక దేశం పోయాడు అనుకోండి, వస్తా ఆ దేశంలో ఉన్న ఒక మంచి పేరు కలిగిన దాన్ని తీసుకొచ్చి ఇతడు తన మ్యూజియంలో పెట్టుకుంటాడు. ఏదన్నా ఒక దేశం పోతాడు, అక్కడ ఏదైతే విలువ కలిగి ఉందో దాన్ని తీసుకొచ్చి తన మ్యూజియంలో పెట్టుకుంటాడు. ఇక ఒక రోజున గొప్పలు చెప్పుకుంటున్నాడు అనమాట. అర్థమవుతుందా? నేను అట్లా, నా పరిపాలన అట్లా, మా నాన్నగారు మా తాతగారి పరిపాలన అట్లా, అదిగో నేను ఎక్కడ పోయినా కానీ ఆ ఉన్నతమైన వస్తువులు తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టినాను, పోయి చూడండి అని అంటే, పెద్దలు ఒకసారి, అయ్యా మీరు ఒక మ్యూజియం పెట్టారు, ఇంకో కొత్త మ్యూజియం ఒకటి పెట్టారు, మీకు తెలుసా? నాకు తెలియని కొత్త మ్యూజియం ఎవరు పెట్టారా? మీ భార్య గారు పెట్టారయ్యా, వెళ్ళి చూడండి. అబీయా వెళ్ళి చూశాడు. ఏముందండి? ఇతగాడు తెచ్చిన ఏమీ ఆ మ్యూజియంలో లేవు. ఏమి నిలిపిన అసహ్యమైన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. అంటే చూడండి,
వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల ఆ స్థలం పట్ల ఆ దేశం పట్ల ఆ రాజ్యం పట్ల అవగాహన ఉంది, కానీ ఇతగాడికి ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల అవగాహన లేదు. మంద దృష్టి కలిగిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. కొంతమంది పోటుగాలను చూస్తూ ఉంటాను నేను. దేశం గురించి చెప్పమని చెప్తారు, రాజకీయ నాయకుల గురించి చెప్పమని చెప్తారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పమంటే చెప్తారు. ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పరంటే ఒక్కటి చెప్పడం. అర్థమవుతుందా? కొంతమందికి అన్నిటి మీద అవగాహన ఉండిద్ది, ఇంటి పరిస్థితుల గురించి అవగాహన ఉండదు, భార్య గురించి అవగాహన ఉండదు, భర్త గురించి అవగాహన ఉండదు, పిల్లల గురించి అవగాహన ఉండదు, ఇంటి పరిస్థితుల గురించి అవగాహన ఉండదు. బయట ఉన్న వాటి వ్యవహారాల మీద ఉన్న దృష్టి కుటుంబం మీద ఉండదు, భార్య మీద ఉండదు, పిల్లల మీద ఉండదు. ఇట్లాంటి వాళ్ళని చూస్తే అసలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, అయ్యా బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా నా భర్త, బాధ్యత లేకుండా రూపాయి సంపాదించాల్సినోడు అప్పులు పాలు చేసి ఆ అప్పులకు నన్ను ఎరగా వేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇంకొంతమంది భర్తలు అసలు కుటుంబంలో పిల్లల్ని అన్నిటినీ జ్ఞానంగా చూసుకోవలసిన మరి ఆ అమ్మాయి ఆ విధంగా ఉంది, నా భార్య అలా ఉంది అని ఉంటారండి. కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో బాధ్యత లేని భర్తలు ఉంటారు. ఈ భర్త రోడ్డు మీద ఉన్న ప్రతి వాటి మీద వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నిటి గురించి అవగాహన ఉండేది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అవగాహన ఉండదు. అభియ అనేవాడికి అందరి మీద అవగాహన ఉంది, కానీ అసలు ఇంట్లో ఉన్న భార్య ఏం చేస్తుంది ఆమె మీద అవగాహన లేదు, పిల్లలైన వాళ్ళ మీద అవగాహన లేదు. ఆలోచించండి ఒకసారి. ఒకవేళ ఆ విధంగా ఉన్నారేమో కొంతమంది. అందుకని కుటుంబంలో చూడండి, భార్యని ఎప్పుడైతే భర్త పట్టించుకోడో అది నెమ్మది ఉండదు. కుటుంబంలో ఎవరి బాధ్యతలు నెరవేర్చాలి, బాధ్యత రహితంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కొంతమందికి కూరగాయలు ఉన్నాయా, అర్థమవుతుందా, పిల్లలకి అన్నీ ఉన్నాయా, కుటుంబంలో అన్నీ అవసరాలు తీరుస్తున్నామా, కొన్ని ఉంటాయి చేయాల్సినవి, కొన్ని ఉంటాయి అవి మర్చిపోతారు. ఒక ఆవిడ పోయి అడిగిద్ది, ఏమండి మరి ఇంట్లో ఇవి లేవు కదా, అవునా నాకు తెలియదే. వాడి కుటుంబంలో ఏం జరుగుతుంది, వాడి కుటుంబంలో పిల్లల విషయంలో, మరి బాధ్యత విషయంలో, వారి చదువు విషయంలో, అవసరాల విషయంలో, డబ్బుల విషయంలో ఏం జరుగుతుందో వాడికి తెలియదు. మళ్ళీ ఏమంటే అవునా 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 అంటారు, నాకు తెలియదే. మరి ఏదో పక్కన తెలియాలరా. అర్థమవుతుందా? ఇంకొంతమంది ఆడవాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు, పిల్లల పట్ల బాధ్యత లేకుండా వాళ్ళని పెంచే విషయంలో మత్తులండి. ఒక వ్యక్తి కుటుంబాన్ని ఏలుబడి చేసే వ్యక్తి మంద దృష్టి కలిగి ఉంటే గనక ఆ ఇంటికి నెమ్మది ఉండదు. నువ్వెంత ఉద్యోగం చేయి నెమ్మది ఉండదు. నీ సంఘంలో ఏలుబడి చేస్తున్నావు నువ్వు, నీ సంఘానికి నెమ్మది ఉండదు, నీకు నెమ్మది ఉండదు. జాగ్రత్త. 3 విషయాలు నేను మీకు తెలియపరిచే దీంట్లో. నా మాట మీకు అర్థమవుతుందా? ఇజ్రాయేలులందరూ కూడా నెమ్మది లేకుండా ఉండటానికి గల కారణం ఒకటి సొలొమోను అంటే అర్థమవుతుందా, విచ్చలవిడిగా తాగటం, విచ్చలవిడిగా కామాతురత నెరవేర్చుకోవటం, మతి చెడిపోయిన అనుభవాలు. రెండోది, ఇజ్రాయేలీయుల్ని నెమ్మది లేకపోవడం గల కారణం వారిని ఏలుబడి చేసిన రెహబాము దేవునికి తన మనసులో చోటు ఇవ్వలేదు. ఎవరైతే దేవునికి మనసులో చోటు ఇవ్వరో అర్థమైంది, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. మూడోది మీరు గమనించండి, మంద దృష్టి. వాటి మీద వీటి మీద అవగాహన ఉండటం కాదు, నీ ఇంటి మీద, నీ బాధ్యత మీద నీకు అవగాహన ఉండాలి, నీ సేవ మీద నీకు అవగాహన ఉండాలి, నీ విశ్వాసుల మీద నీకు అవగాహన ఉండాలి. ఒక సేవకుడు వాక్యం చెప్తా ఆ చర్చిలో ఆ విశ్వాసులు అట్టున్నారు చూడండి, ఆ చర్చిని చూసి నేర్చుకోండి, ఆ సేవకుని చూసి నేర్చుకోండి. నేను అంటాను, ఆ విధంగా చూసి నేర్చుకోమంటే వాళ్ళేం నేర్చుకుంటారు? నువ్వు నేర్పాలి కదా. నువ్వు ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా నిలబడి చెప్పవలసినవి చెప్పి నియమించవలసిన క్రమాలు నియమించి నువ్వు ఆ విధంగా నడిపిస్తూ ఉంటే అర్థమవుతుందా, అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు? చూసారండి, వీడికి ఆ సంఘం ఏం చేస్తుంది, ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఈ సేవకుడు ఏం చేస్తుండో, ఆ సేవకుడు ఎంతమంది, ఈ అన్ని సంఘాల మీద ఉంటాయి కానీ దృష్టి ముందున్న బిడ్డల మీద ఉండదు దృష్టి, దేవుడిచ్చిన సంఘం మీద ఉండదు దృష్టి. ఆలోచించాలి ఒకసారి. ఒకడికేం 10 మంది లేనిపోని బడాయి మాటలు మొత్తం చెప్పుకుంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా నాకు బిజీ, నేను అక్కడున్నాను, ఎక్కడున్నాను,
ఎక్కడ ఉన్నాను. అర్థమవుతుందా? ఆలోచించండి ఒకసారి. నాకు కూడా కొద్దిమంది నడి పరిచర్య, కానీ నేను ఒక రాష్ట్రంలో ఉన్నానంటే, ఒక ప్రాంతంలో ఉన్నానంటే, ప్రజెంట్ ఇప్పుడు నేను తంజావూరులో ఉన్న తమిళనాడులో, నేను ఒక ప్రాంతంలో ఉన్నానంటే నా రూపాయి ఖర్చు పెట్టుకున్న అనుభవంలో నేను అక్కడ ఉండను. అర్థమవుతుందా? ఈరోజు నేను ఒక చోటకి వెళ్ళిన, ఒక చోట నిలబడిన, ఒక రాష్ట్రంలో ఉన్న, ఒక ప్రాంతంలో ఉన్న, దేవుని పని విషయంలో తప్ప మరొక వ్యక్తిగత విషయంలో పొరపాటున నేను ఇంతవరకు నిలబడినట్లు నా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఆలోచించాలి. దేవుని సేవలో ఉండాలి ఎప్పుడు సేవకుడు. అంతేగాని ఎప్పుడు కూడా అన్నిటి మీద అవగాహన ఉండిద్ది, సంఘం మీద, విశ్వాసుల మీద దృష్టి ఉండదు. మంద దృష్టి సేవకుడికి ఉండకూడదు, మంద దృష్టి నీకు ఉండకూడదు. నీ ఇంటి మీద నీకు దృష్టి ఉండాలి, నీ పిల్లల మీద నీకు దృష్టి ఉండాలి. ఆలోచించండి. కానీ వీటికి అతీతముగా ఆశ వచ్చాడండి. ఆశ ఎప్పుడైతే వచ్చాడో నెమ్మది లేని ఇజ్రాయేలుకి నెమ్మది కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అసలు ఇజ్రాయేలులందరికీ కూడా ఈ ఒక్క వ్యక్తి ద్వారా నెమ్మది కలగటానికి గల కారణం ఎంత గొప్పదండి. అవును కదా? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క వ్యక్తి ద్వారా, నోవాహు ద్వారా ఆ ఇల్లు ఎంత నెమ్మదిగా ఉంది. హానోకు ద్వారా ఆ ఇల్లు ఎంత నెమ్మదిగా ఉంది. నీ ఇంట్లో ఉన్న నీ ద్వారా ఆ ఇల్లు ఎంత నెమ్మదిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఒక్క నీతిమంతుడి ద్వారా పట్టణానికి కీర్తి కలుగును అని. ఆలోచించండి. సొదొమ గొమొర అనగానే నీతిమంతుడిని ఒక్క లోతని గుర్తొస్తాడు. ఆలోచించండి ఒకసారి. ఆ మాట మీకు అర్థం కాల? ఈ రోజున నీ ఒక్క దాని ద్వారా, నీ ఒక్కడి వల్ల నీ చుట్టూ నీ కుటుంబం నెమ్మదిగా ఉండును గాక. ఏం చేశాడంటారు ఇతగాడు? చూడండి, మీకు 6 విషయాలు మీకు తెలియపరుస్తాను. భయపడమని 4 విషయాలంటే నేను మీకేమి ఏం లోతులు కాదు. నేను చెప్తున్న ఒక్కొక్క పాయింట్ మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఇందాక మీకు చూపించాను కదా, ఒకసారి మీరు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం. మీరు 2వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చెప్తున్న 6 విషయాలు మీరు నోట్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ఆశ దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడు. పాయింట్ నెంబర్ 1, ఆశ దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. దావీదు అనుకూలంగా నడుచుకున్నాడని అంతే. మిగతా సొలొమోను, రెహబాము, అబియా వీళ్ళు అసలు దేవుని బాగా ఇబ్బంది పెట్టారు. దావీదు ఎలా అయితే ఇజ్రాయేల్ ఏలుబడి చేశాడో, దావీదు తర్వాత అంత ఘనంగా నడిపించిన, అంత ఘనంగా నెమ్మదిగా, అర్థమవుతుందా, ఇజ్రాయేలుని ఉంచిన ఘనుడు, ఉన్నతమైన రాజు ఈ ఆశ. కారణాలు చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఆశ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు తెలుసా? అసహ్యంగా లేడు. అర్థమవుతుందా? ఆశ దేవుని దృష్టికి కామాతృత కలిగి లేడు. ఆశ దేవుని దృష్టికి, అర్థమవుతుందా, ఎప్పుడు వెచ్చలివిడిగా మందు తాగటం, డబ్బులు ఖర్చు పెట్టడం, మంద దృష్టి కలిగి ఉండటం, దేవుని మనసుకు చోటు ఇవ్వకుండా ఉండటం, ఈ కోణాల్లో లేడు. పాయింట్ నెంబర్ 1, ఆశ దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడండి. ఆమేన్. అనుకూలము అనే మాటకు అర్థం ఒక్కొక్క పాయింట్లో ఒక రెఫరెన్స్ ఇస్తాను నేను మీకు. అనుకూలము అంటే దేవుని, అనుకూలం అనే మాటకు అర్థం 2 రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 1, 2 ఈ 2 వచనాలు చూడండి. అనుకూలం అనే మాటకు అర్థం ఏం తెలుసండి? సజీవ యాగముగా మనల్ని మన దేవునికి సమర్పించుకోవటమే అనుకూలము. ఆలోచించండి ఒకసారి. రెహబాము చేసిన తప్పులు గమనించిన ఆశ, అబియా చేసిన, వాళ్ళ నాన్నగారు చేసిన తప్పులు గమనించిన ఆశ, సొలొమోను చేసిన, వాళ్ళ తాతగారు సొలొమోను గారు చేసిన తప్పులు గమనించిన ఆశ ఏం చేశాడు తెలుసా? దేవా, నీ దృష్టికి ఈ ప్రజలు నెమ్మదిగా ఉండునట్లు నేను కొన్ని కార్యాలు ఇక చేయాలని నేను ఒడిగట్టుకుంటున్నాను. అయితే తీసుకుంటున్న నా జీవితమే, నన్ను నేను ఇజ్రాయేలులందరూ నెమ్మదిగా ఉండటం కోసం నన్ను నేనే సమర్పించుకుంటున్నానయ్యా. ఆమేన్. ఆలోచించండి.
దేవునికి అనుకూలమైనది ఏంటో తెలుసా? డెడికేషన్ అండి. భక్తి చేసే బిడ్డలకు ఉండవలసింది ఏంటో తెలుసా? ఒక డెడికేషన్ ఉండాలి. ఒక్కసారి దేవుని వైపు తిరిగిన తర్వాత ఉపయోగులైన కార్యాలు ఉండకూడదు. ఇక డెడికేషన్ అండి, ఒక డెడికేషన్. ఆలోచించండి, ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళగానే సంతకం పెట్టించుకుంటారు. చచ్చిపోయేదాకా నీ శవం తప్ప ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఉద్యోగులు ఈ విధంగా ఉండకూడదు. సమర్పణది మీకు అర్థం కావాలంటే డెడికేషన్ అంటారు దాన్ని. అర్థమవుతుంది? ఆ వర్క్ పట్ల, ఆ బాధ్యత పట్ల. ఆర్మీలో కూడా చూడండి, సంతకం తీసేసుకుంటారు. ఇక నీ జీవితం మొత్తం ఇగో ఈ సర్వీస్కే. కాళ్ళల్లో బుల్లెట్లు దిగినా కానీ, గుండెల్లో బుల్లెట్లు దిగినా కానీ, జాతీయ జెండా చుట్టబడి నీ శవం ఇంటికి పోవాలి తప్ప ఏ పరిస్థితుల్లో ఇంటికి పోవాలి. డెడికేషన్. ఆశా చూడండి, దేవునికి సమర్పించుకుంటున్నాడు. ఇజ్రాయేలులు అందరూ నెమ్మదిగా బ్రతుకున్నట్లు నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ఈరోజు దేవుని బిడ్డలకి సమర్పణ లేదు, విశ్వాసానికి ఒక డెడికేషన్ లేదు. వారానికి ఒకలా బిహేవ్ చేస్తారు, సంవత్సరానికి ఒకలా బిహేవ్ చేస్తారు. రోగాలు వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు, రోగాలు లేనప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు, రూపాయి ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు, రూపాయి లేనప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు. ఒక డెడికేషన్ ఉండాలండి. ఒక అర్థమవుతుంది. ప్రభువు నమ్ముకున్న తర్వాత నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండలేక నేను ఎట్లానే ఉండాలి, నా బుద్ధి ఇలానే ఉండాలి, నా క్రియలు ఇలా ఉండాలి, నా హ్యాబిట్స్ ఇలా ఉండాలి. ఒక డెడికేషన్ అండి. వాక్యం పట్ల ఒక డెడికేషన్ ఉండాలి, ప్రేయర్ లైఫ్ పట్ల ఒక డెడికేషన్ ఉండాలి, మందిరానికి వెళ్ళే విషయంలో ఒక డెడికేషన్ ఉండాలి. అర్థమవుతుందా? వాక్యం పట్ల, ప్రార్థన జీవితం పట్ల, ఉపవాస జీవితం పట్ల. స్కూల్కి వెళ్తావు, నేను ఈ విధంగా ఉండాలి, డెడికేషన్ చేసుకోవాలి. నిన్ను నీవే దేవునికి ఆ విధంగా డెడికేట్ చేసుకోవాలి. ప్రభా, నా స్కూల్ ప్రెమిసెస్లో ఎలా ఉంటాను, నా కాలేజ్ ప్రెమిసెస్లో ఎలా ఉంటాను, నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను, ఈ డ్యూటీ ప్రెమిసెస్లో ఎలా ఉంటున్నా డెడికేట్ చేసుకోండి. నువ్వే. ఎవడో వచ్చి డెడికేట్ చేయడప్పా, ఎవడో వచ్చి నీకు ఇలా ఉండని చెప్పరు. నీకు నీవే డెడికేట్ చేసుకోవాలి. నా చుట్టూ ఆత్మీయులు కాదేళ్ళు ఈ విధంగా ఉండని డెడికేట్ చేసుకోవటం. ఏసేపు చూడండి, శరీర సంబంధాల మధ్యలో ఒక డెడికేటెడ్ పర్సన్గా ఉన్నాడు. నేను ఇలా మాట్లాడను, మేము యూదులము, మాకు ఇట్లాంటి మాటలు తాగో, మేము ఎట్లాంటి క్రియలు చేయం, ఇక పక్క అద్వైతంగా సోది మాటలు మాట్లాడం, ఇక పక్క నవ్వులు నవ్వం, జ్ఞానంగా నడుచుకుంటాం, మేము జ్ఞానంగా ఉంటాం. మేము కనపరుచుకోలేదా? మర్దకే హామానుకు చెప్పలేదా, నేను యూదుడను, నేను నీకు లొంగను. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు పాపానికి లొంగకూడదు, లోక అనుభవాలకి లొంగకూడదు. ఆలోచించండి ఒకసారి. యోనా చెప్పట్లేదా పడవలో ఉన్న వాళ్ళకి, జీవం గల దేవుని సేవించే హెబ్రీయులు మేము, మా డెడికేషన్ ఉంటుంది. మా వల్ల ఈ పడవకు నెమ్మది లేదు, అయితే మా డెడికేషన్ ఏంటంటే మేము ఎక్కడుంటే అక్కడ నెమ్మది కలగాలి. కాబట్టి నేను ఉన్న వల్ల ఇది నెమ్మదిగా ఉండాలంటే నేను తప్పు చేశాను, దయచేసి నన్ను ఇక్కడ నుంచి వేయండి అంటే ఆ పడవ నెమ్మదిగా ఉండటానికి గల కారణం ఎవరయ్యారు తెలుసా? అతడు ఎప్పుడైతే త్రోయబడ్డాడో యోనా, అప్పుడు ఆ పడవ నెమ్మదిగా ఉంది. సమర్పణ అండి, దేవునికి అనుకూలమైంది సమర్పణ. రెండోది కింద నోట్ చేసుకోండి, 2వ వచనంలో ఉంటుంది కిందే. ఫస్ట్ వచనంలో అనుకూలమైంది సమర్పణ, 2వ వచనంలో దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం పరీక్షించి చేస్తారు. దేవునికి అనుకూలమైంది ఏంటి అంటే ఆయన చిత్తం చేసేవారు అనమాట. ఆశా గమనించాడు. మా సొలొమోన్ గారు, అర్థమవుతుందా, దేవుడు కట్టిన మందిరం దగ్గర విగ్రహ ప్రతిమలను నిలబెట్టినాడు. ఇది దేవుని చిత్తం కాదు. ఆలోచించండి, ఏ విషయాల్లో దేవుని చిత్తం నెరవేర్చలేదో వాటన్నిటినీ గమనించి ఏ స్థలాలలో ఏం ఉండకూడదో వాటన్నిటినీ కూడా అర్థమవుతుందా పడగొట్టిన వాడండి ఇతగాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటున్నాడు ఆశ. అయ్యా, నన్ను ఎలా చేయమంటారు? మరి రెహబాం చేసిన తప్పు నేను చేయను, నాకు ఒకసారి చెప్పండి మీరు. అబియా గారు చేసిన తప్పు నేను చెయ్యను, ఒకసారి మీరు చెప్పండి. ఆలోచించండి. సొలొమోను గారు చేసినట్టు నేను చేయకూడదయ్యా అని దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ దేవుని చిత్తమును జరిగిస్తున్నాడండి. ఆమేన్. దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరం నిలబడతాడు. దేవుని చిత్తము నెరవేర్చుంటే నాకు సంతోషం అంటున్నాడు దావీదు. అర్థమవుతుందా? ఆశ వల్ల ప్రజలు నెమ్మదిగా ఉండటానికి గల కారణం ఏంటో చెప్తున్నాను.
ఇందాలేమో నెమ్మది లేకపోవడం గల కారణాలు చెప్పాను. ఇప్పుడు నెమ్మదిగా ఉండటానికి గల కారణాలు చెప్తున్నాను. ఒకటి, ఆస దేవునికి అనుకూలంగా ఉన్నాడు. అనుకూలం అంటే కింద నోట్ చేసుకోండి, సమర్పణే దేవునికి అనుకూలమైంది. ప్రతిష్టత, డెడికేషన్, ఒక డెడికేషన్ ఉండాలి నీకు. 2013లో నేను పరిచర్యకు వచ్చానండి. నేను కొన్ని విషయాల్లో డెడికేషన్ తీసుకున్నాను. ఎన్ని అనుభవాలు నా జీవితంలో చేదు అనుభవాలు ఎదురొచ్చినా కానీ నా డెడికేషన్ నుంచి నేను పక్కకు పోలేదు. నా డెడికేషన్ నుంచి నేను పక్కకు పోయి బిహేవ్ చేయలేదు, ప్రవర్తించలేదు. డెడికేషన్ ఇంపార్టెంట్. నా డెడికేషన్ కొరకు నేను ఎన్నో పోగొట్టుకున్నాను, ఎందరినో పోగొట్టుకున్నాను. మెల్కీసెదెకు క్రమంలో ఉన్న డెడికేషన్ నేను జరిగించుకుంటూ వచ్చానండి. సమర్పణ, డెడికేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సబ్మిట్ చేసుకోవాలి దేవునికి. నువ్వు దేవునికి అనుకూలమైన దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో అది ఆయనకు అనుకూలం. అర్థమవుతున్న హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. శరీరధారిగా యేసు ప్రభు ఉన్నప్పుడు దేవునికి అనుకూలమైన భక్తి చేసినాడు. దేవునికి అనుకూలమైన భక్తి చేసినాడు. ఆస దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడు. రెండో విషయం మీరు గమనించండి, ఆస దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఉంది అక్కడ 2వ వచనంలో యథార్థంగా నడుచుకున్నాడండి దేవుని దృష్టికి. ఈరోజు చాలామంది చూడండి సత్య ప్రవర్తన లోపిస్తూ ఉంది. 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయం 2-3 వచనాలు 2-3 వచనంలో ఉంటుంది. గాయని గురించి యోహాను అంటాడు, యోహాను విశ్వాసుల మధ్యలో నువ్వు యథార్థ ప్రవర్తన చేస్తున్నావు, నువ్వు సత్య ప్రవర్తన నువ్వు జరిగిస్తున్నావు. ఈరోజు చూడండి మనుషుల ముందు ఒకలా ఉంటున్నారు, ఎవ్వరు లేనప్పుడు ఒకలా ఉంటున్నారు, సంఘములో ఒకలా ఉంటున్నారు, అర్థమవుతుందా, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకలా ఉంటున్నారు. విశ్వాసులకి యథార్థ జీవితం లేకుండా అయిపోయింది. దేవుడు నరులను యథార్థవంతులుగా ఆయన ఏం చేసినాడు, పుట్టించాడు ఆయన. కానీ ఈరోజు చూడండి మనుషులు ఆ లోయల్టీ పోగొట్టుకుంటున్నారండి. ఆ మంచి కైండ్ఫుల్గా పోగొట్టుకుంటున్నారు. అసలు ఆ హంబుల్నెస్ పోగొట్టుకుంటున్నారు. హంబుల్నెస్ ఉండలేదు, ఒక కైండ్ఫుల్ లైఫ్ ఉండలేదు జనాలకు. అసలు సేవకుడు ఒక యథార్థంగా ఉండాలి. అర్థమవుతుందా, మాటను బట్టి, క్రియను బట్టి, సందర్భాన్ని బట్టి, మనిషిని బట్టి ఓసరు వెళ్ళే అనుభవాలు దేవుని బిడ్డలు కొనకూడదు. యథార్థవంతుడా కాదా అని ముఖ కవలికల్లాగా పడతాయండి. అర్థమవుతుందా, మొహం చూసి చెప్పేయచ్చు యథార్థంగా ఉన్నాడా లేదా ఈ వ్యక్తి అని. దేవుని విషయంలో యథార్థంగా ఉండాలి నువ్వు. నీ కుటుంబ విషయంలో యథార్థంగా ఉండాలి నువ్వు. యథార్థతకి మరొక వ్యతిరేక పదార్థం ఏందండి, రహస్యమైన బ్రతుకు, రహస్యమైన అనుభవాలు. సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. రాజకీయ నాయకులు చూడండి, సందర్భ పార్టీలు మారుతూ ఉంటారు. ఆలోచించండి ఒకసారి. సినిమా హీరోలు చూడండి, రాజకీయ నాయకులు చూడండి, బయట ఉన్న జనం చూడండి. మనమందరం ఏ స్థితిలో ఉన్న బిడ్డలో మనం చూడండి. యథార్థంగా ఉండాలి. సేవకుల దగ్గర విశ్వాసులు యథార్థంగా ఉండాలి. సంఘంలో ఒక యథార్థమైన విశ్వాసుగా నువ్వు ఉండాలి. సత్య ప్రవర్తన జరిగించు విశ్వాసుగా ఉండాలి. యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలో మీరు గమనించారు కదా, యోబును దేవుడు 2 రెట్లు ఆశీర్వదించాడు. యోబుని 2 రెట్లు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? యోబు మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, అతడు యథార్థవర్తనుడు. అబ్బబ్బా, ఆమేన్, ఎంత బాగుందన్నమాట. అతడు యథార్థవర్తనుడు. సామెతల గ్రంథంలో యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందదాయకము. అర్థమవుతుందా? ఒకడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను దాంట్లో పర్ఫెక్టు, పరిచర్యలో పర్ఫెక్టు, ఎవటోలో పర్ఫెక్టు, ఇంకో దాంట్లో పర్ఫెక్ట్ అని. వాడు చాలా ప్రత్యేకమైన పదాలు పెట్టి వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోడేమో ఆకాశం వైపు కన్నులెత్తుటకు యోగ్యుని కాదు, పాపిని, నేను చాలా తప్పులు చేస్తున్నాను వాస్తవానికి, మరి ఇక్కడ ఉన్న మందిరంలో ఎవరికి తెలియదు, అది నీకే తెలుసు మరి అని వాడు వండుతున్నట్టు ప్రార్థన చేసి యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. నాలో బలహీనత ఉంది, నాలో పాపం ఉంది, ఎంతకాలం మోయాలి ఈ పాపాన్ని నేను? అసలు నువ్వు తీయవు ప్రభు, నేను తీసుకోవాలి. దేవుడు పాపాన్ని తీయడు, బలహీనతను తీయడు, మనం తీసేసుకోవాలి.
అని వాడు మొరపెడుతున్నాడు, వండుతున్నట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోడేమో అర్థం వాడు చేసే వాడు బయట వాడంతటా వాడు చేసేది ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోడు మాత్రం అందరూ లేనప్పుడు చేసేదాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. నేను చాలా తప్పులు చేస్తున్నాను ప్రభా, వాస్తవానికి అయ్యగారికి తెలీదు, సేవకులకి తెలీదు, సంఘానికి కూడా తెలీదు, మరి మా ఇంట్లో మా ఆవిడకి తెలీదు, మా ఆయనకు కూడా తెలీదు, వాస్తవానికి పిల్లలకు కూడా తెలీదు, మరి మా అమ్మకి మా నాన్నకు కూడా తెలీదు, మరి ఒకటి చేస్తున్నాను, నన్ను క్షమించితే ఇక మీదట ఆ పని చెయ్యను ప్రభు అని యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ 2 ప్రార్థనలు విన్నాను. ఇతడి కంటే ఇదిగో ఇతడు చేసిన ప్రార్థన నీతిమంతుడిగా తీర్చబడింది. ఆ నీతిమంతుడిగా తీర్చబడిన వాడితో అంటున్నాడు ప్రభు, రేయ్ ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికి అంటే పరలోకం. యథార్థంగా ఎవరైతే ఉంటారో నా దేవుడు వారి ప్రార్థన వింటాడు. ఏదన్నా బలమైన ఉపదేశం చెప్పినప్పుడు ముగింపులో ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఆవలించుకుంటుంటారు, కళ్ళు తెరిచి వస్తూ ఉంటారు. మరి ఆ వాక్యం నా గురించే మాట్లాడిన దేవుడని యథార్థంగా ఆ ఉపదేశం తగ్గట్టు ప్రార్థన చేసుకోరు. యథార్థంగా కళ్ళు మూసుకొని మరి దేవునిలో పశ్చాత్తాపడరు. నా గురించే దేవుడు మాట్లాడిన అనరు. ఎమ్మంటనే ఇప్పటిదాకా రాసి సుడిపడ్డానిక అని బైబిల్లో డైరీలు మూసేసి అర్థమవుతుంది చీరలు చదువుకోవటాలు, డ్రెస్సులు చదువుకోవటాలు, ప్యాంటు షర్టు చదువుకోవటాలు చేస్తూ ఉంటారు. ఇదే ప్రసంగం మాట్లాడే దేవుడు నీ పరిస్థితిని గురించి, నీ ప్రవర్తన గురించి కదా. యథార్థంగా ఎందుకు నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు? అతిక్రమలు దాచిపెట్టినవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు. ఆశ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు తెలుసా? యథార్థంగా నడుచుకున్నాడు. దేవుని దృష్టికి ఏది మరుగైంది లేదు, అంత యథార్థంగా ఉన్నాడండి ఆశ. అందుకే ఇజ్రాయేల్ నెమ్మదిగా ఉన్నారు. నువ్వు యథార్థంగా ఉంటే నీ ఇల్లు నెమ్మదిగా ఉండిద్ది, నీవు నెమ్మదిగా ఉంటావు. నువ్వు దేవునికి అనుకూలమైన సమర్పణ, అనుకూలమైన దేవుని చిత్తం చేస్తే గనక నువ్వు నెమ్మదిగా ఉంటావు, నీ ఇల్లు నెమ్మదిగా ఉండిద్ది. ఆలోచించాలి ఒకసారి. యథార్థంగా నడుచుకోవాలి. అతడు యథార్థవర్తనుడట. యోబు ఎంత బాగుంది ఆ కొటేషన్ చూడండి అసలు. అతడు యథార్థవర్తనుడు. మరి నీవు? నేను నీ ముందు చూపించేదాన్ని, నువ్వు నా ముందు చూపించేదాన్ని. అర్థమవుతుంది? అది కాదు కదండి. మన ఇద్దరం దేవుని ముందు చూపించేది యథార్థత, సంఘం ముందు చూపించేది, జనాల ముందు చూపించేది, సేవకుల ముందు చూపించేది, తల్లిదండ్రుల ముందు చూపించేది, భర్త ముందు భార్య ముందు చూపించేది కాదు యథార్థత. ఆయన చూస్తున్నాడని నడుచుకుంటావు, చూసావా? అది యథార్థత. యథార్థముగా నడుచుకున్నవాడు ఆశ. మూడోది మీరు గమనించండి, అన్య బలిపీఠాలని పడగొట్టిన వాడండి ఆశ. అన్య దేవతల బలిపీఠం అంటే అన్య సాంప్రదాయాలన్నింటినీ కూడా, ఆ బలిపీఠాలన్నింటినీ కూడా పడగొట్టినాడండి. రెహబాము ఎక్కడైతే బలిపీఠాలు కట్టినాడో, సొలొమోను ఎక్కడైతే బలిపీఠాలు కట్టినాడో విగ్రహాల కొరకు, అబియా ఎక్కడైతే, అబియా వాళ్ళ అమ్మ అదవైన మయాక, మన ఆశా వాళ్ళ అమ్మగారు, మా అమ్మ అసహ్యమైన ఒక విగ్రహానికి నిలపడం కోసం బలిపీఠం కట్టిందని ఎక్కడైతే ఉందో ఆ బలిపీఠాలన్నింటినీ పడగొట్టినాడండి ఆశ. ఆమేన్. అంటే అన్య సాంప్రదాయాల అనుభవాలు ప్రతిష్ఠిత గల మన మధ్యలో ఉండకూడదు, అది నీచమైన కార్యమని వాటిని పడగొట్టినాడు ఆశ. అన్య దేవతల బలిపీఠాలనే మాటకు అర్థం ఏంటంటే, ఈ రోజున చాలామంది దేవుని బిడ్డల్లో కొన్ని అన్య ఆచారాలు జరిగిస్తున్నారు. నేను మొత్తుకుంటున్నాను ఉపదేశాల్లో, అన్యులు ఎలా అయితే కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అన్యులు చేసినట్లుగా చేయటాలు, కొన్ని వివాహాలు, అర్థమవుతుందా? ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు, ఇంట్లో ఏదైనా కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు అన్యుల్లాగా నడుచుకుంటున్నారు. అన్యులు చూడండి, గుడికి పోయేస్తారు, మళ్ళీ చేసే మొత్తం చేస్తారు. ఈరోజు దేవుని బిడ్డలు కూడా గుడికి వెళ్తూ ఉన్నారు, మందిరానికి వస్తున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఇష్టానుసారంగా. అన్య సాంప్రదాయాలు మనలో ఉండకూడదండి. అందుకని వాక్యం చెప్తున్న మాట, ఇశ్రాయేలు వారులారా, మీరు శత్రువును జయించినట్లు అమాలేకులను చంపివేయుడి. అమాలేకులు అంటే అన్య స్వభావాలు. అన్య స్వభావాలు ఏంటో నేను మీ గతంలో మీకు తెలియపరిచాను. అర్థమవుతుందా?
అన్య అనుభవాలు, అన్య సాంప్రదాయాలు దేవుని బిడ్డలు చూడకూడదు. మీరు ఇందాక చూపించా కదండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద అంటే బ్రాకెట్లో రాసుకోండి అక్కడ బైబిల్లో, అన్యాచారాలు అని, అన్యాచారాలు అని. ఇద్దరు కూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు తండ్రిని గురించి. మరి ఇక మనకు మగాడు లేడు కదా, అర్థమవుతుందా? ఈ లోక మర్యాద చొప్పున తండ్రితో కూడుదము రమ్ము అని చెల్లిని ప్రేరేపిస్తుంది. లోతును అర్థమవుతుంది. ఇద్దరు కూతుళ్ళు కలిసి లోక మర్యాద చొప్పున, ఏంటి వరుస వాయిల్లేని అనుభవాలు ఇవన్నీ కూడా. అన్యుల్లాగా బిహేవ్ చేస్తున్నారు ఎంతోమంది. అన్య సాంప్రదాయాల అలవాట్లు చాలామంది జరిగిస్తున్నారు. నీ కుటుంబంలో ఒక వివాహమైన, ఇల్లు కట్టుకోవటమైన, ఏ పని చేసినా కానీ దేవుని యొక్క ఆత్మీయమైన అనుభవాలు అక్కడ జరిగించాలి. అర్థమవుతుందా? లోకం మొత్తం పోతుంది, మనం కూడా పోవాలంటే ఎట్టా? ఆ విధంగా మాట్లాడతారు. కొన్ని విషయాలు సేవకులు చెప్పకుండానే చేసేస్తారు. ఎందుకంటే అయ్యగారు అయితే ఒప్పుకోడు, అయ్యగారు అయితే అరుస్తాడు. అర్థమవుతుందా? అయ్యగారికి చెప్పేది ఏంటండి, అనారోగ్యానికి సంబంధించిన విషయాలు మొత్తం, ఆ విషయాలు ఈ విషయాలు తప్ప మిగతా విషయం సేవకులు చెప్పరు. ఎందుకంటే అడ్డగిస్తారేమో అని. అర్థమవుతుందా? లేనిపోని మొత్తం చేస్తారు. పెళ్ళిళ్ళప్పుడు, పేరంటాలప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు, చనిపోయినప్పుడు, శుభకార్యాలప్పుడు అన్నిటినీ, అన్ని సాంప్రదాయాలు, అన్య కార్యాలు చేస్తూ ఉంటారు. ఆశ అట్లా కాదండి. అన్య సాంప్రదాయాలన్నింటినీ కూడా పడగొట్టినవాడు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఆత్మీయులు ఎలా ఉండాలి, అర్థమవుతుంది, ఆత్మీయులు ఎలా నడుచుకోవాలి, ఆత్మీయులకు ఉండవలసిన వేరుబాటు జీవితం ఏంటి, వాటన్నిటినీ కూడా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 40వ వచనంలో ఉండి చూడండి. 38, 39, 40లో ఉంటుంది. మేమేం చేయాలని పేతురుని అడుగుతున్నాడు అక్కడ. అప్పుడు పేతురు వాళ్ళతో అంటున్నాడు, అర్థమవుతుందా, మూర్ఖులకు ఈ తరము వరకు వేరై, అది అన్య సాంప్రదాయాలని చంపివేయడం అంటే అదే. మూర్ఖులకు ఈ తరము వరకు వేరై, వేరుబాటు జీవితం చేయాలి. అందరిలాగా మనం ఉండకూడదు, అందరిలాగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? పండగ క్రైస్తవులాగా, సందర్భానుసహితమైన ఆదివారం భక్తుల్లాగా, ఇవన్నీ అన్ని ఆచారాలండి. ఈరోజు చూడండి, దేవుని బిడ్డలు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఇష్టానుసారంగా బ్రతకటం, ఆదివారం పూట తలస్నానం చేసుకొని రావటం, ఇదే. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ నిత్యము ఆధ్యాత్మికమైన మంటతో రేపబడాలి. దేవుని బిడ్డలు అన్య సాంప్రదాయాలను చంపేశాడండి, పడగొట్టేశాడండి. నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? ఇంట్లో అన్య సాంప్రదాయం ఉంది, మయాక ఒక తప్పు చేస్తుంది, కానీ దాన్ని చూసి చూడనట్టుగా ఉన్నాడు అబీయ. వాళ్ళ నాన్నగారు చేసిన తప్పు ఈ కొడుకైన ఆశ చేయట్లేదు. ఎక్కడైతే ఆ చేదైన వేరు మొలుస్తుందో వాటిని పడగొడుతున్నాడు. ఆ అన్య సాంప్రదాయాలన్నింటినీ కూడా చంపేస్తున్నాడు. అన్యులు మాట్లాడినట్టు మాట్లాడటం, అన్యులు నవ్వుకున్నట్లు నవ్వుకోవటం, అన్యులాగా సెల్ ఫోన్లో అర్థమవుతుంది ఇవి పడతాయి కామెడీలు, ఆ రీల్స్, అర్థమవుతుంది ఆ యూట్యూబ్లని, ఆ టీవీలు ఆన్ చేసుకుని ఆ రోడ్ల మీద కూర్చొని మాట్లాడుకోవటం, అదని ఇదని ఉపయోగం లేని సంభాషణలు, ఇవన్నీ అన్యులండి. రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు 15-16 వచనం చూడండి. అన్యజనుల మధ్య మీ వలనే నా నామం అవమానపరచబడుతుందని అంటాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, మీరు గమనించండి. నా ప్రజల వల్ల అన్యుల మధ్యలో నా నామం అవమానపరచబడుతుంది. ఆశ చూడండి, అన్య స్వభావాలన్నింటినీ కూడా పడగొట్టినాడండి. ఇంకో విషయం చెప్తాను చూడండి. 5వ వచనం 4వ వచనం చెప్తున్నాను చూడండి. నేను చెప్తున్న విషయాలు మొత్తం అక్కడే మీరు నోట్ చేసుకోవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాల్లో ఉన్న మాటలు మీరు నోట్ చేసుకోవాలి. నేను ఆ విషయాలు చెప్తున్నాను. 1, దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు ఆశ. 2, యథార్థంగా నడుచుకున్నాడు ఆశ. 3, అన్య ఆచారాలన్నింటినీ కూడా పడగొట్టినాడు ఆశ. 4వది మీరు గమనించండి, ఉన్నతమైన స్థలాలలో నిలిపిన ప్రతిమలు ఉన్నాయి చూశారండి, వాటిని పగలగొట్టేశాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఉన్నతమైన స్థలాలలో కొన్ని ప్రతిమలు నిలబెట్టినాయి. సొలొమోను శృంగారపు దేవాలయం కట్టినాడు దేవునికి. అదే 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 చోట, అదే స్థలములో, అదే ప్రాంతంలో మెలెకు దేవతకి మందిరం కట్టినాడండి. ఎమ్మంటనే రెచ్చిపోయినాడు, మండిపోయినాడు ఆశ. దేవునితో సమపాటి ఏది? ఆయన జీవగల దేవుడు. ఈ రాతులు ఇక్కడ నిలబడాలా, ఈ విగ్రహాలు ఇక్కడ నిలబడాలా? ఉన్నతమైన దేవుడిగా ఉంచబడుతున్న దేవునికి ఇవ్వాల్సిన స్థానం అర్థమవుతుందా? ఈ ప్రతిమలు ఏంటి అని దేవుని స్థానములో ఉన్న ఆ ప్రతిమలను పగలగొట్టేశాడండి. నేలను పడగేసి పగలగొట్టి దంచేశాడండి ఆశ. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది దేవుడుండే స్థలం, ఇది ఉన్నతమైన స్థలం, దేవుడుండే స్థలం. ఈ ఉన్నతమైన స్థలంలో ఏంటి, ఈ విగ్రహాలు ఏంటి అని ఉన్నతమైన స్థలములో దేవుడు ఉండాలంతే. ఆ ఉన్నతమైన స్థలంలో దేవుడు తప్ప ఇంకోటి ఉండకూడదు. ఈ రోజున మన జీవితంలో ఉన్నతమైన స్థలం ఏదండి? మన హృదయమే ఉన్నతమైన స్థలం. ఈ ఉన్నతమైన స్థలంలో దేవుడినే మనం నిలుపుకోవాలి, ఆయన్నే మనం నిలుపుకోవాలి. ఆలోచించండి ఒకసారి. ఈ ఉన్నతమైన స్థలంలో వేరే వేరే ప్రతిమలు నిలబడుతున్నాయి. ప్రతిమలు అంటే విగ్రహం అంటే చేతితో చేయబడింది. అర్థమవుతుందా? ఏంటి? ధనం, డబ్బు అనే ఒక ప్రతిమ నిలుపుకుంటున్నారు ఈ స్థలంలో. వ్యభిచారం అనే, జారత్వం అనే, అర్థమవుతుందా, వాటిని నిలబెట్టుకుంటున్నారు. అహంకారం, గర్వం, లోక అనుభవాలన్నింటినీ కూడా ఈ హృదయంలో నిలుపుకుంటున్నారు. వీటన్నిటిని పక్కన పెడితే మనుషులు నిలబెట్టుకుంటున్నారండి ఈ స్థానంలో. ఈ స్థానంలో మనుషుల్ని నిలబెట్టుకోకూడదు. భర్తనైనా భార్యనైనా పొరపాటు నిలుపుకోకూడదు. మన హృదయంలో దేవునికి ఒక్కరికే చోటు. ఈ ఉన్నతమైన స్థలాన్ని ఈ రోజున ఎవరు కబ్జా చేశారో తెలుసా? సాతానుగాడు ప్రవేశించాడు. పేతురులో దూరి పేతురు స్వరాన్ని మార్చేశాడు. ఎమ్మన్నే ప్రభు అన్నాడు, సాతానా పోమ్మ అన్నాడు. అంటే పేతురు, నేను ఉండవలసిన స్థానాన్ని నువ్వు సాతానికి ఇచ్చావు. యూట్యూబ్ ఛానల్లో చోటీయుడైన వర్తమానం ఉంది. ఆ వర్తమానం వినండి మీరు. దేని చోటు ఇస్తున్నారు ఈరోజు దేవుని బిడ్డలు. దాంట్లో చాలా ఉన్నతంగా నేను మీకు బోధించాను. ఆ వర్తమానం వినండి మీరు. ఆశ అట్లాగా తెలుసా, ఉన్నతమైన స్థలం అని పిలువబడుతున్న హృదయంలో, అర్థమవుతుందా, ఏ ప్రతిమలు అంతకుముందు రెహబాము, ఏ ప్రతిమలు అంతకుముందు వాళ్ళ అమ్మగారు మయాక, అబియా, సొలొమోను, వీళ్ళందరూ ఏ ప్రతిమలైతే నిలబెట్టినారు, ఆశ వచ్చి వాటన్నిటిని నేలపాలు చేసినాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆశ వచ్చి వాటన్నిటిని పడగొట్టినాడండి. ఈరోజు నీ ఉన్నతమైన జీవితం అండి. నీ జీవితంలో ఎవరు నిలుపుకున్నావు? బాయ్ ఫ్రెండ్ నిలుపుకున్నావు, గర్ల్ ఫ్రెండ్ నిలుపుకున్నావు, భార్య ఉంది ఇంకో దాన్ని నిలుపుకున్నావు, భర్త ఉన్నాడు ఇంకోటి నిలుపుకున్నావు. అర్థమవుతుందా? పెళ్ళి కాలేదు, పెళ్ళికి ముందు ఒకటి నిలుపుకున్నావు, ఒకదాన్ని నిలుపుకున్నావు. ఇంకొంతమంది బంగారం అంటే పిచ్చి, అదొక విగ్రహం, దాన్ని నిలుపుకుంటున్నారు. ఇంకొంత డబ్బు అంటే పిచ్చి, దాన్ని నిలుపుకుంటున్నారు. ఇంకొంతమంది ప్రెస్టేజ్గా ఉండాలి, స్టైల్గా అఫీషియల్గా ఉండాలి. అర్థమవుతుందా? కొంతమందికి భూములంటే, ఇల్లులంటే పిచ్చి, బంగారం అంటే, బట్టలంటే పిచ్చి. ఇహలోక సంబంధమైన వ్యామోహపు పొంగులు ఉప్పొంగుతున్నాయి. ఉప్పొంగటం అంటే నీ ఉన్నతమైన జీవితంలో అవన్నీ ప్రతిమలుగా మార్చబడ్డాయండి. గర్వం ఒక ప్రతిమ అయిపోయింది, ఇహలోపు ఇచ్చలో ఒక ప్రతిమలు అయిపోయినాయి. ఒక మనిషి నువ్వు ఇంకో మనిషిని ప్రతిమగా నిలుపుకుంటున్నావు నువ్వు. ఒకడు అంటున్నాడు, అర్థమవుతుందా, మా ఎమ్మెల్యే గారు ఏడుండవు, మా ఎంపీ గారు ఏడుండవు, మా నాయకుడు ఏడుండవు, మరి దేవుడు ఏడుండరా? అర్థమవుతుందా? ఒక ఆమెనిద్ది, నా మనసు ఇచ్చేసాను అన్నయ్య వాడికి. అర్థమవుతుందా? ఇద్దరు కలిపి బావిలో దూకండి. డైలాగులు అనమాట. నా మనసు వాడికి ఇచ్చాను, నా మనసు ఈ అమ్మాయికి ఇచ్చాను. కన్న తల్లిదండ్రులకు దగ్గరగా ఉండదనమాట ఆ మనసు. ఈరోజు చూడండి, దేవుణ్ణి పక్కన పెట్టి వేటినైతే మన హృదయంలో నిలుపుకుంటామో వాటిని పగలగొట్టాలి ఈరోజు రాత్రి మీరు, వాటిని పడగొట్టాలి ఈరోజు రాత్రి మీరు. ఆమేన్. ఆయన ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, శరీరం మొత్తం కూడా తేజో సంబంధమైన ఉపకరణాలుగా మార్చబడతాయి. అబ్రహాముకి ఎప్పుడైతే ఇస్సాకుని ఇచ్చాడో దేవుడు, ఇస్సాకు రాగానే దేవుడిని మర్చిపోయినాడు యాకోబు. దేవుడిని మర్చిపోయినాడు అబ్రహాం. ఒకరోజు రాత్రి వాక్యం
ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభపు వాక్యాన్ని మీరు గమనించి, ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే అన్నీ ఆశీర్వదించిన తర్వాత దేవుడు పరీక్షిస్తాడు ఎలా ఉంటున్నారు వీళ్ళని. ఏనేం చేస్తున్నాడు? అన్నీ ఆస్వాదించిన తర్వాత పిల్లగాడితో ఆడుకోవడం స్టార్ట్ చేసినాడు, దేవుడిని మర్చిపోయినాడు. ఏమంటున్నా 1, 2, 3 వచ్చిన మీరు గమనించండి. అబ్రహాము, నీవు ప్రేమించు ఇస్సాకుని బలి నాకు ఇవ్వు. దాని అర్థం ఏంటి? మనం దేవుణ్ణి తప్ప ఎవరిని ప్రేమించకూడదు. అర్థమవుతుందా? నన్ను మర్చిపోయినవురా నువ్వు, ఇదొక బహుమానం, ఇదొక ఈవి. నువ్వు వీడి మీద మనసు నిలుపుకున్నావు, నువ్వు వీడిని మీద నిలుపుకున్నావు నువ్వు లోపల. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతిమల్లా నిలుపుకుంటారు హృదయంలో. అర్థమవుతుంది? నా పిల్లలు ప్రేమ ఉండాలంతే. అర్థమవుతుంది? మరీ గారాబం చేస్తారు. నేను కొంతమంది గమనిస్తూ ఉంటాను. అది పిల్లల జీవితం నాశనం తప్ప ఇంకోటి లేదు. నా లిటిల్ ప్రిన్స్, నా లిటిల్ బాయ్, నా కన్న, నా బుజ్జి, నా బంగారం అని పిల్లగాలని ప్రేమించండి, అది వేరు. కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నా కానీ తెలియజేస్తున్నాడులే అని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈరోజు చిన్న పిల్లగాళ్ళండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు నవ్వుతున్నారు. ఎందుకంటే వయసు చిన్నది, మాటలు పెద్దవి, ఆశ్చర్యంగా ఉంది కాబట్టి నవ్వుతున్నారు. కానీ రేపొద్దు నా పిల్లలు రేపొద్దున వాళ్ళకి శోకాన్ని కొని తెచ్చి పెడతారు, పిల్లలు పాడవుతారు. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లిదండ్రులు పిల్లల యొక్క నాశనానికి కారకులుగా మార్చబడుతున్నారు. వాక్యం చెప్తున్న మాట ఏంది? నీ పసిపిల్లలను బండకేసి బాదుము. అంటే చిన్నప్పటి నుండే బండ అనే క్రీస్తుకేసి బాదాలి, బండ అనే రక్షణకేసి బాదాలి. రక్షణ, ప్రేమ, అర్థమవుతుందా? శిక్షణ, క్రమశిక్షణ, ఉపదేశం చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెంచాలి. సొలొమోను ఆ విధంగా పెరగలేదా? సమూయేలు ఆ విధంగా పెరగలేదా? దావీదు ఆ విధంగా పెరగలేదా? దావీదు బాలుడు ఎంత గుణం కలిగిన వాడు ఆలోచించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా పెరగలేదా? ఈరోజు నీ పిల్లగాళ్ళు ఆ విధంగా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళకి నువ్వు విగ్రహం అయిపోయాను, నువ్వు వాళ్ళకి విగ్రహం అయిపోయాను. ఓవర్ ప్రేమలు వద్దు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి చూడండి. పిల్లలను కూడా చూడకుండా యోబు గ్రంథం 1వ అధ్యాయం ఆ 2, 3, 4 వచనాల్లో ఏముంది? పొద్దున్నే లేగటం, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారో యెహోవా విషయములో, అదే ఉంది అక్కడ 3, 4 వచనాల్లో. దేవుని విషయంలో ఎక్కడ తప్పు చేస్తారో అని పొద్దున్నే మోకాల మీద నిలబడి అరుణోదయాన్ని ప్రార్థన చేయించడం. నువ్వు పిల్లగాలు బాగా పడుకుంటే పడుకొని పిల్లల్ని కదిలిమాకు, మొహం సన్నబడుతుంది, కళ్ళు ఎర్రగేయటవి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రార్థన చేయటం. పిల్లలు ప్రార్థన చేసుకోకపోతే గద్దించాలి. వాళ్ళ అలవాటు అవటం కోసం వాళ్ళతో పాటు మీ ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయాలి. అంతేగాని అర్థమవుతుందా? అవన్నీ గారాబాలు కాదు, పిల్లలను నాశనం చేసే గారాబాలు అవన్నీ కూడా. అది నిజమైన ప్రేమలు కాదు. నిజమైన ప్రేమ అంటే ఏంటి తెలిసిన? సామెతల గ్రంథంలో ఉన్న మాట, ప్రేమించువాడు గద్దించును. నిజముగా ప్రేమించు తండ్రి కుమారుణ్ణి గద్దించును. మేలు కోరేవాడు గద్దిస్తాడు. ప్రేమించిన తండ్రి పిల్లల్ని గద్దిస్తాడు. తర్వాత ఏముంది? కీడు కోరేవాళ్ళు లెక్కలను ముద్దులు పెడతారు. ముద్దులు పెట్టండి. అర్థమవుతుందా? ఎన్ని చేసినా పిల్లలను ముద్దులు పెట్టుకుంటూ ఈ విధంగా ఉండకూడదండి. ఒక వయసు వచ్చిన పిల్లలను కూడా తల్లిదండ్రులు వెనకేసుకొని వస్తూ ఉన్నారు. అంటే ఆ పిల్లలు వాళ్ళకి విగ్రహం అయిపోయారు. అబ్రహాం చూడండి, నన్ను మర్చిపోయిన ఇస్సాకు నీ విగ్రహం అయిపోయినాడు రా. నీ ఉన్నతమైన జీవితంలో నేనా ఉండాల్సింది? వాళ్ళ ఆలోచించాలి ఒకసారి. అబ్రహాం పశ్చాత్తాపడ్డాడు. శారమ్మను కూడా లేపకుండా ఇస్సాకును తీసుకొని బయలుదేరాడు. అర్థమవుతుందా? ఆ బలి ఇచ్చిన అనుభూతిని చూసావా? అది ఇక వెంటనే ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నవాడని నేను తెలుసుకున్నాను. 22వ అధ్యాయం ఆఖరి వచనం మీరు గమనించండి జాగ్రత్తగా. వెళ్ళు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని నేను తెలుసుకున్నాను అని ఆ భయం నేర్పి పంపించినాడు. ఆ కొడుకుకు మారుగా అర్థమవుతున్నా ఒక పొట్టేలను బలిగా అర్పించి వెళ్ళిపోయినాడు. గద్దించినాడు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడ్డావు, వెళ్ళేక జాగ్రత్త. నీ జీవితంలో ఇంకోటి ప్రతిమగా ఉండకూడదు. అబ్రహాం, నీ ఉన్నతమైన హృదయంలో నేనుండాలి. ఆమేన్. ఆలోచించండి ఒకసారి. ఈ ఉన్నతమైన స్థలం, ఈ హృదయం, ఈ ఉన్నతమైన స్థలంలో ఆశ చూడండి, ప్రతిమలన్నిటిని పగలగొట్టినాడు.
ఏవేవైతే వాటిని పగలగొట్టినాడు, ఆయన నిలుపుకున్నాడు. ఆయన నిలిపినాడు ఇజ్రాయేల్ మధ్యలో. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తాతగారు పెట్టిన ప్రతిమలన్నింటినీ పగలగొట్టాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా మాట ఇంకో విషయం చెప్తాను చూడండి. అక్కడ 5వ అక్కడే కింద వచ్చిన చూడండి. దేవుణ్ణి ఆశ్రయించిన వాడండి, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఆశ ఏది ఉన్నా కానీ లేదు. ఎందాలు మీకు రెహబాము వాళ్ళ తాతగారి గురించి చెప్పారు. రెహబాము ఒక చిన్న సమస్య వచ్చింది, వాడు దేవుణ్ణి ఆశ్రయించకుండా వాళ్ళ పక్కన యవనస్తుల దగ్గరకు పోయి అడుగుతున్నాడు, ఏం చేయమంటారా అని. వాళ్ళేం పోరగాళ్ళు, వాళ్ళు అంతే అంటారా, బరువు మరింత ఎక్కువ చేయి. వాళ్ళ మాటలను బట్టి బరువు మరింత ఎక్కువ చేసినాడు, చెడ్డరాజు అయ్యాడు, జనాల నెమ్మది లేని తనని కారకుడు అయ్యాడు. సొలొమోను చూస్తే భయంకరమైన కామాతురత కలిగిన వాడైపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని ప్రత్యక్షత కూడా కరువైపోయింది సొలొమోనుకి. ఇక అభియానా ఏదున్నా కానీ భార్య దగ్గర కూర్చోవటం, అర్థమవుతుందా, ఆ అమ్మ చేసే మొత్తం చూసుకుంటూ కూర్చోవటం. ఆశ అలా కాదు, ఏదున్నా కానీ దేవుణ్ణి ఆశ్రయించేవాడు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటండి? దైవ సేవకులను ఆశ్రయించటం. ఒకటి ప్రార్థన ద్వారా ఆశ్రయించడం, దేవుణ్ణి ఆశ్రయించటం. రెండోది సేవకులను ఆశ్రయించటం. సేవకులను ఆశ్రయిస్తే దేవుని చిత్తం సేవకులు చెప్తారు. ఏ విషయం చేయాలన్నా పలానా విషయం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి, మా తాత ముత్తాతలు చేసిన అనుభవాలన్నింటినీ కూడా నేను తీర్చుకోవాలి, వాటన్నిటిని బాగు చేయాలి అని సేవకుల దగ్గర కూర్చొని, ప్రవక్తల దగ్గర కూర్చొని దైవ సేవకులు చెప్పిన దానిని నెరవేర్చుకుంటూ వచ్చినాడండి. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ప్రార్థన ద్వారా ఆశ్రయించటం, సేవకుల ద్వారా ఆశ్రయించటం. ఏదున్నా మంచి చెడ్డ అర్థమవుతున్న సేవకులు అసలు గొప్పతనం. బైబిల్లో సొలొమోను చూస్తామా అట్లా మనం, రెహబామును చూస్తామా అట్లా మనం ఆలోచించండి. అబియాను చూస్తామా మనం అట్లా, దావీదును చూడగలం. మళ్ళీ ఏదున్నా కానీ అర్థమవుతున్న అబ్యాతారు దగ్గరికి వెళ్ళి ఏఫోదును తెప్పించుకొని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని చిత్తం తెలుసుకున్నవాడు అనమాట. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుని చిత్తం దేవుణ్ణి ఆశ్రయించినవాడు. ఏ విషయంలో ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయిన వాడు, తద్వారా విజయం సంపాదించిన వాడు దావీదు. ఈరోజు నీ జీవితంలో ఏదున్నా కానీ మొట్టమొదటి దేవుణ్ణి ఆశ్రయించు, సన్నిధిని ఆశ్రయించు, సేవకులను ఆశ్రయించు. అప్పుడు నీ కుటుంబం నువ్వు నెమ్మదిగా ఉంటావు. తర్వాత వాక్యం మీరు గమనించుకోండి. దాంట్లోనే వాక్య విధుల ప్రకారం జరిగించిన వాడండి. అక్కడ చూడండి, ధర్మశాస్త్రమును బట్టి దాని విధుల క్రియలను జరిగించినవాడు. ఆఖరి విషయం మీరు నోట్ చేసుకోండి. ధర్మశాస్త్రం అంటే వాక్యం, వాక్యం వేరు, విధి వేరండి. వాక్యం అంటే ఉపదేశం, విధి అంటే ఏంటి తెలిసిన, ఒక క్రమశిక్షణ కలిగిన ఉపదేశం. ఉపదేశం ఏదైతే బోధిస్తుందో, ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారంగా క్రియలు జరిగించిన వాడు. అబ్బా, ఎంత బాగుంది అసలు ఆ మాట. ఆశ ప్రవర్తనలో ఉపదేశం ఆగపడేది, ఏ క్రియ చూసినా కానీ. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉన్నది, మాటతో కాక క్రియతో జరిగించుడి అని ఉంది. మాటలు చెప్పటం కాదు, నేను ఎట్టా దేవునిలో ఎట్టా అని క్రియల పూర్వకంగా జరిగించండి. అందుకని ఒక సంఘం మీద ఒక నిందేస్తున్నాడు దేవుడు 3వ అధ్యాయంలో, జీవించుచున్నావు అని పేరు నీకుంది కానీ క్రియల్లో నువ్వు మృతుడవు, క్రియల్లో నువ్వు మృతుడవు. కొంతమంది నోటి మాటతో వెలబుచ్చుతారు భక్తిని, మంచితనాన్ని. క్రియల్లో చూపించాలి. వాక్యానుసారమైన క్రియలు జరిగించిన వాడండి ఈ ఆశ. వాక్యానికి విరోధంగా నడుచుకున్నాడు సొలొమోను, రెహబాము, అబీయా. కానీ ఆశ మాత్రం చేసే ప్రతి పని అర్థమవుతుందా, ఉపదేశం ప్రకారంగా చేసేవాడు. ఉపదేశం అనే విధి ఎలా అయితే నిర్ణయించిందో దాని ప్రకారంగా నడుచుకున్నవాడండి. ఆశ చేసే ప్రతి క్రియ, ఆశ జరిగించిన ప్రతి అనుభవం ఉపదేశం ప్రకారంగా. సేవకులు మాకే ఉపదేశం చెప్తున్నారు, మందిరాల్లో మాకే బోధించబడుతుంది. ఈ రోజున నీ ప్రవర్తన ఎలా ఉండేసిన ఉపదేశం ప్రకారంగా ఉండాలి. ఇంత గంటలు ప్రార్థనలు వింటున్నారు, ఉపదేశాలు వింటున్నారు, మందిరాలకు వెళ్తున్నారు. మీరు పోయి రావటం గొప్పతనం కాదు,
అక్కడ బోధించే విధిని చూసిన ధర్మశాస్త్రం అనే ఒక ఉపదేశం అనే విధి, ఆ విధి ప్రకారంగా నువ్వు క్రియలు జరిగించాలి. బూతులు మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? అది వాక్యానుసారమా? అబద్ధాలు మాట్లాడుతున్నావు, అది ఉపదేశానుసారమా? ఉపదేశం అదే చెప్తుందా? ఆలోచించండి ఒకసారి. కొన్ని ప్రవర్తనలు జరిగిస్తున్నావు, అది ఉపదేశానుసారమా? ప్రార్థనా జీవితం లేదు, ప్రవర్తన లోపించింది, క్రియలు పూర్తిగా లౌకికత్వంలోకి మార్చబడ్డాయి. ఉపదేశాలు కొంతమంది వింటారండి, కొంతమంది రాస్తారండి, అర్థమవుతుందా? ఉపదేశాన్ని గురించి మాట్లాడతారండి, ఇంకొంతమంది ఉపదేశాన్ని గురించి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటారండి, కానీ దాని ప్రకారం క్రియలు జరిగించడం. సాతాను వింటాడు వాక్యం. ఆలోచించాలి ఒకసారి. ఉపదేశం వినటం, రాయటం, దాని గురించి పొగడటం, దాని గురించి ఏడవటం కాదు, అర్థమవుతుంది? దాని ప్రకారం క్రియలు జరిగించాలి. గంటల వినటం కాదు, దాని ప్రకారం క్రియలు జరిగించాలి. గమనిస్తున్నాడు బోయాజు రూతుని, నీ ప్రవర్తన మరి ఎక్కువైంది రోజు రోజుకి, వాక్యానుసారమైన ప్రవర్తన. అది అర్థమవుతుందా? చెప్పలా గాయనుకు సత్య ప్రవర్తన అంటే యేసుప్రభు అంటాడు, నేనే సత్యము, నీ వాక్యమే సత్యం. సత్య ప్రవర్తన అంటే వాక్యానుసారమైన ప్రవర్తన. 6 విషయాలు చెప్పినా నేను మీకు ఆశా గురించి. నా మాట మీకు అర్థమైందా? ఆశా గురించి 6 విషయాలు నేను మీకు బోధించాను. ఆశ ఒక్కడి వల్ల దేశం మొత్తం నెమ్మదిగా ఉంది. నీ ఒక్కడి వల్ల, నీ ఒక్కదాని వల్ల నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా ఉండాలి, నేను నమ్ముకున్న వాళ్ళు నెమ్మదిగా ఉండాలి, నీ ఇల్లు నెమ్మదిగా ఉండాలి, నీ పిల్లలు నెమ్మదిగా ఉండాలి. అన్ని విషయాల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కూలి పనుల్లో, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో, స్నేహితుల విషయంలో, సంఘములో నీ వల్ల నీ సేవకుడు నెమ్మదిగా ఉండాలి. అర్థమవుతుందా? నీ చుట్టూ ఒక ఉన్నతమైన అనుభూతి కలగాలండి. ఆశ వల్ల అందరూ ఆశీర్వదించబడ్డారు, నీ వల్ల అందరూ ఆశీర్వదించబడాలి. ఒకటి, ఆశ దేవునికి అనుకూలంగా నడుచుకున్నవాడు. అనుకూలం అంటే సమర్పణ, దేవుని చిత్తాన్ని జరిగించడం. ఆశ యథార్థముగా నడుచుకున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆశ అన్ని ఆచారాలని పడగొట్టాడు. ఆశ ఉన్నతమైన స్థలాలలో ఉన్న ప్రతిమలను పగలగొట్టేశాడు. ఆశ హృదయం అనే ఉన్నతమైన స్థలంలో ఉన్న విగ్రహాలన్నింటినీ, డబ్బు అనే విగ్రహం, బంగారం అనే విగ్రహం, ఈ లోక సంబంధమైన అనుభవాలనే విగ్రహాలన్నింటినీ, మనుషులందరినీ, మనుషుల మీద ప్రేమలన్నింటినీ, అర్థమవుతున్న పగలగొట్టేసినాడు. దేవునికి మాత్రమే చోటిచ్చుకున్నాడు, చోటు ఇచ్చాడు ఆశ. 5వది, ఏది ఉన్నా కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ, సేవకులను ఆశ్రయించినాడు ఆశ. అర్థమవుతుందా? ఆఖరిగా 6వది మీరు గమనించండి, ఏ ఉపదేశం అయితే వింటున్నాడో ఆశ, దాని ప్రకారంగా విన్నోడు కాదండి, దాని ప్రకారంగా గైకొను కూడా కాదండి, దాని ప్రకారంగా నడుచుకున్నవాడు. ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం ప్రకారంగా క్రియలు జరిగించినవాడు. ఏది వింటున్నాడు దాని ప్రకారం క్రియలు జరిగించేవాడు. నేను కొంతమంది గమనిస్తాను, ఉపదేశాలు వింటనే ఉంటారండి, ఉపదేశాలు వింటనే ఉంటారు, బుద్ధి మార్చుకోరు, గుణం మార్చుకోరు. ఎలా? అందుకనే చూడండి, కోరుకున్న సంతోషం, కోరుకున్న నెమ్మది, కోరుకున్న అనుభవాలు వారికి దక్కవు. దయచేసి ఈ ఆశను గురించిన ఈ యొక్క ఉపదేశం నిన్ను, నీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా బలపరిచింది, సేవను బలపరిచిందని నేను రూఢిగా నమ్ముతున్నాను. దయచేసి ఆశ కలిగిన ఆశగా, దేవుని ఆశ ఏంటి? అక్కడున్న వాతావరణం నెమ్మలపరచాలి, నెమ్మదిగా ఉంచాలి. దేవుని ఆశ ఏంది? నిన్ను, నీ కుటుంబం, నీ పరిస్థితులన్నింటినీ కూడా నెమ్మదిగా, ప్రశాంతంగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆశకి నీవు ఆశగా ఉండుదువుగాక. ఈ వాక్యం ద్వారా మీకు ఇంకా చెప్పాలంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత 83వ కీర్తన, ఆశా కీర్తన ఒకటి ఉంటుంది. ఆ ఆశా కీర్తన 1వ అధ్యాయం 17-18 వచనంలో ఉంటుంది. అర్థమవుతుందా? నేను చేతులు శుద్ధంగా శుద్ధిగా ఉంచుకోవటం కూడా వ్యర్థమేనా అంటే, వాస్తవానికి భక్తిహీనుల గురించి అక్కడ బాధపడుతూ అంటాడు. ఆ 7వ పాయింట్ ఏం తెలిసిన, ఆశ శుద్ధ హృదయం కలిగిన వాడు. ఒక్క మాట చెప్పాలంటే ఆశ పరిశుద్ధుడు అని. ఆ 83-84 కీర్తనలో ఆశా కీర్తన ఉంటుంది.
నా చేతులు శుద్ధిపరుచుకున్నాను అని అంటాడు. శుద్ధిపరుచుకున్నట్టు వ్యర్థమేనా అంటాడు. దాని అర్థమే శుద్ధి కలిగి ఉన్నాడని అర్థమవుతుందా? అతడు పరిశుద్ధుడు. మళ్ళా తర్వాత 21, 22 వచనాల్లో ఉండిద్దండి. నా దేవుడు నాకు ఆలోచన చెప్తాడు అంటాడు ఆశ. రెండోది, తర్వాత నన్ను మహిమలోకి తీర్చుకొని వెళ్తాడు ఆయన. 8వ పాయింట్ మీరు రాసుకోవచ్చు. సియోనును గూర్చిన శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడు ఆశ. నా దేవుడి మాటల ద్వారా ఆశ కలిగిన దేవుని ఆశ నీలో సంపూర్ణం చేయబడాలని, ఆశలాగా నీవు కూడా మార్చబడి దేవుని హృదయంలో ఉన్న ఆశ నీ ఇంటి పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ కుటుంబంలోని పరిస్థితుల పట్ల నా దేవుడు నెమ్మదిగా కార్యములు జరిగించి ఒక ఉన్నతమైన ఆశగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అనారోగ్యం ద్వారా, అప్పుల సమస్య ద్వారా, కుటుంబంలో అనేకమైన సమస్యల ద్వారా నెమ్మది లేకుండా ఉన్నావు. వీటి మధ్యలో ఈ ఆశ జరిగించిన ఈ కార్యాలన్నింటినీ చేయి. నా దేవుడు నీ పరిస్థితులన్నింటినీ కూడా నెమ్మలపరిచి నెమ్మదిగా నా దేవుడు నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని నిలిపి ఆయనకు ఉన్నతమైన సాక్షిగా నా దేవుడు నిన్ను నడిపిస్తాడు, నడిపించుకుంటాడు. సర్వాధికారి అయిన దేవుడు ఈ మాటలను ఉన్నతమైన శక్తి కలిగిన కార్యాలుగా నీ హృదయంలో నా దేవుడు స్థిరపరిచి నీ ప్రవర్తనలో క్రియారూపకంగా నా దేవుడు జరిగించుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు స్తోత్రాలు. ఆశను గూర్చిన సంపూర్ణమైన ఉపదేశం మీరు మాకు బోధించారు అయ్యా. ఈ మాటలు నీ బిడ్డల జీవితంలో వ్యర్థము కాకుండా ఉన్నట్లు దయచేసి పరిశుద్ధాత్మని నీరు కట్టి ఈ వాక్యాన్ని మీరు ఫలింపచేయండి. ఆశ అనుకూలముగా నీ దృష్టికి ఉన్నాడు. అనుకూలం అంటే సమర్పణ కలిగి నీ చిత్తమే జరిగించినవాడు. ఆశ యథార్థవర్తనుడు. ఆశ అన్యాచారాలను పడగొట్టినవాడు. ఆశ ఉన్నతమైన స్థలాలలో ఉన్న ప్రతిమలన్నిటినీ కూడా నేలను రాల్చినవాడు. నిన్ను మాత్రమే నిలుపుకున్నవాడు. ఆశ నిన్ను ఆశ్రయించినవాడు. ఆశ ఉపదేశం ప్రకారంగా తన క్రియలు జరిగించినవాడు. ఆశ శుద్ధి కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆశ నూతన యెరూషలేమును గురించి, సియోనును గురించి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడు. ఈ మాటలన్నింటినీ నీ బిడ్డల జీవితంలో ఫలభరితముగా మార్చి మరి వారి తాత ముత్తాతలు చేసిన వాటన్నిటికీ మరి ఆశ ఎలా అయితే విరుగుడుగా పనిచేశాడో, యేసు నామములో గతంలో నీ బిడ్డల జీవితాల్లో తాత ముత్తాతలు చేసిన వాటిని బట్టి జరిగిస్తున్న శాపం ఇప్పుడే నీ బిడ్డలు ఆశలాగా ఉండటం ప్రారంభించిన తోడనే ఆ శాపాన్ని విరగొట్టుదువుగాక. నీ బిడ్డలు, కుటుంబాలు నిమ్మలంగా ఉండి నీ సన్నిధిలో ఉన్నతమైన కాపుదల కింద బ్రతుకుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాను. కృపను అనుగ్రహించి మహిమ పొందమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని నీ బిడ్డలు నీ ఆశ కలిగిన ఆశలాగా నీ బిడ్డలు ఉండాలని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి ఆశీర్వదించి నీ బిడ్డల చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రిత్వములో ఏకత్వమైన యేసయ్య మహిమ కలిగిన కృప సదాకాలం ఆశగలిగిన సంపూర్ణ నీ బిడ్డలకు కలిగి ఉండి ఉన్నతమైన రాజ్య స్థాపనకు నీ బిడ్డలు సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి శనివారం లైవ్ ఉంటుంది. అందరూ కూడా చక్కగా లైవ్లో ఉండండి. ఆదివారం పూట సరిగ్గా 6 గంటలకు ఆరాధన. మరి లైవ్లో ఉన్నవారు కూడా 6 తర్వాత మీకు ఒక 10 నిమిషాలు వెళ్తే ఇటు మీకు లైవ్ ఇవ్వబడుతుంది. అందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. దాని డిస్ప్లే మీద నా నెంబర్ ఉంది. మీ వ్యక్తిగత ప్రేయర్లు నా వాట్సాప్కి పెట్టండి. ఇంకా ఏదున్నా కానీ మాకు తెలియపరచండి. మీకోసం నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము చేస్తున్న చిన్న పరిచర్య, చిన్న దాసుడిని, గ్రామ సేవకుడిని నన్ను దేవుడు తన చిత్తానుసారంగా ఆశగా దేవుడు నన్ను కూడా తన పనిలో ప్రజలకు ఒక ఉన్నతమైన సేవకుడు అని రాజుగా ఏలుకునేటట్లుగా
నా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు, మీ దేవుళ్ళు మా మీద, సంఘం మీద ఉండును గాక అని హృదయపూర్వకంగా నేను మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.